ప్రదీప్ సార్. హలో, హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను 58th బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. వృత్తిరీత్యా నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్నండి. గుంటూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనకి ట్రైనింగ్లో భాగంగా 15వ రోజు ప్రయాణంలో ఉన్నాము. మరి ఈ ప్రయాణంలో ఎంతో మందిని మనందరం కలిసి 15 రోజుల ప్రయాణంలో భాగంగా మరి ఎన్నో అద్భుతమైన సెషన్స్‌ని, అద్భుతమైన స్పీకర్స్ చేత మన 137 బ్యాచ్ ఇన్‌చార్జ్ అయిన వెంకట్ కొల్లూరు సార్ మనకి అందించడం జరిగింది. మరి అదే విధంగా అద్భుతమైన విషయం, ఇంకొక అద్భుతమైన రోజు ఈరోజు. ఈ రోజున మరి అద్భుతమైన సెషన్‌ని ఇవ్వడానికి మన స్పీకర్ గారు మన ముందున్నారు. సో, మనకి బిఫోర్ దట్ ఈ సెషన్‌ని మనం ఒక చక్కని వాల్యుబుల్ కోట్‌తో స్టార్ట్ చేద్దాం. మరి ఈ వండర్‌ఫుల్ కోట్‌ని అందించడానికి మా చేంజ్ మేకర్స్ టీమ్ నుంచి నబీఖాన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, నబీఖాన్ సార్, లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ యువర్ వాల్యుబుల్ కోట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా కోట్ ఏంటంటే, ఇఫ్ యూ సల్యూట్ టు యువర్ డ్యూటీస్ యూ నీడ్ నాట్ టు సల్యూట్ ఎనీబడి, బట్ ఇఫ్ యూ పొల్యూట్ టు యువర్ డ్యూటీస్ యూ హ్యావ్ టు సల్యూట్ ఎవ్రీబడి. అంటే మనం విధుల్ని మనం కరెక్ట్ గా గౌరవిస్తే మిగిలిన వాళ్ళు గౌరవించకపోయినా పర్లేదు, కానీ మన విధుల్ని మనం పొల్యూట్ చేస్తే కనుక అందరికి సల్యూట్ చేయాల్సి వస్తుంది అని దాని సారాంశం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ కోచ్. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైన రోజు కూడా సార్. ఈరోజు మనం చూసుకుంటే సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవం. ఆమె తొలి మహిళా టీచర్, ఆమె సంఘ సంస్కర్త కూడాను, ఆమె గొప్ప పోయెట్ కూడాను. ఆమె ముఖ్యంగా స్త్రీల కోసం, స్త్రీలకు చదువు, ఆ విషయంలో ఆమె స్త్రీ విముక్తి సాధ్యపడుతుంది చదువు ద్వారానే అని చెప్పి ఆమె గొప్ప పోరాటం చేసి తొలి మహిళా టీచర్గా ఎంతో మందిని ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి అండి. మరి ఆమెలో ఏ స్కిల్ ఉండి ఆవిడలా సంఘాన్ని రీఫార్మ్ చేశారు సార్. మనం అనుకుంటే ఒక రకంగా అది గొప్ప లీడర్షిప్ స్కిల్ అండి. ఆ స్కిల్ తనలో ఉండబట్టే సమాజాన్ని ఆమె మార్చేసింది. స్త్రీలకి ఇంత ఎడ్యుకేషన్ అనేది సాధ్యమైంది. మరి ఏ రంగంలో అయినా మనకి అటు ప్రొఫెషనల్ కానీ, పర్సనల్ రంగం ఏదైనా సరే చూసుకుంటే, మనకి పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ రంగంలో ముందుకెళ్ళాలంటే మనందరికీ మంచి నాయకత్వం అనేది ఉండాలి. ఎందుకంటే నిరంతరం మన చుట్టూ చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. మనకి చాలా ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి. ఆ సవాళ్ళను మనం అధిగమించాలి. మనలో కూడా చాలా కాంపిటీటివ్ వరల్డ్ అయిపోయింది మన చుట్టూతా. వీటన్నింటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మనం ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడాలంటే మనందరికీ లీడర్‌షిప్ బిల్డ్ అవ్వాల్సిందే. లీడర్‌షిప్ స్కిల్ ప్రధానమైన స్కిల్ అండి. ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించాలి అంటే ఖచ్చితంగా మనం లీడర్‌షిప్ స్కిల్‌ని డెవలప్ చేసుకోవాలి. మరి వెన్ వి అచీవ్ ఇట్ దట్ వన్ అవర్ లైఫ్ ప్రొడక్టివిటీ విల్ ఇంక్రీజ్ ష్యూర్‌లీ. మరి ఇట్లాంటి అద్భుతమైన ఈ స్కిల్‌ని మనకి నేర్పించడానికి, చెప్పడానికి, మనకు అందించడానికి ఒక వండర్‌ఫుల్ స్పీకర్ మన ముందుకు రాబోతున్నారు. అట్లాంటి గొప్ప స్పీకర్‌ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మా చేంజ్ మేకర్స్ టీమ్ నుంచి ఇంద్రసాయి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంద్రసాయి, ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు సెషన్ యు ఆర్ ద లీడర్ రూల్ ఇట్ అన్న సెషన్ ని మనం ఎందుకు చెప్పడానికి శ్రీధర్ వీరమల్ల సార్ వచ్చారు. సార్ ఇస్ ద కార్పొరేట్ ఐడి లీడర్ విత్ ఓవర్ 24 years of experience, including 10+ years of experience working in USA. Sar is the transition and career coach, corporate trainer, psychometric counselor, POSH certified trainer, financial consultant, and certified trainer and executive director of Impact Foundation, president of Lions Club Hyderabad, Cherlapalli, vice president of JCL Hyderabad Champion, mentoring and providing career experience guide to students from IIT Kharagpur, received special recognition award from KL University in motivational category, guided thousands of students from multiple engineering colleges, junior colleges, high schools on career guidance, life skills, and preparation for career. Sari completed his BTech in Nagarjuna University and Sar was mastered in IIT Kharagpur. Thank you for giving this opportunity. Over to Srilakshmi. Sir, we welcoming you from 137 batch. We cordially invite you, sir. Welcome, sir. Welcome. And digital diocese is yours, sir. Thank you. Welcome, thank you sir. so much. Thank you so much, Andy. Indra Sai Garu for the warm welcome. Thank you, Sri Lakshmi Garu, Pradeep Garu, and all the wonderful mentors here. And ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి ముందుగా
ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మా మిత్రుడు వెంకట్ కొల్లూరు గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ వేదికను పంచుకునే అవకాశం కూడా నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిన్న సెషన్లో చూశాను, అద్భుతమైన పార్టిసిపెంట్స్ అందరూ కూడా 137 బ్యాచ్ సూపర్ సార్. అద్భుతంగా తీర్చిదిద్దుతున్న వెంకట్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి చక్కగా అందరూ కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్ మ్యామ్. క్లియర్ సార్, క్లియర్. ఓకే, ఆల్ రైట్. సో మేడం శ్రీలక్ష్మి గారు నా పని సగం చేస్తారు. ఆల్మోస్ట్ లీడర్షిప్ గురించి చాలా విషయాలు చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రొడక్షన్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో ఈరోజు టైటిల్ ఆల్రెడీ చెప్పారు, మరొక్కసారి మీ నోటి ద్వారా వినాలని ఉంది. వాట్ ఈస్ ద టైటిల్ టుడే? You are the three leader. leaders. You are the leader. Rule it. Rule it. లీడర్ లాగా చెప్పండి అందరూ. You are the leader. Rule it. ఇంకొకసారి గట్టిగా. You are the leader. Rule it. ఎస్, విజయ్ గారు అద్భుతం అండి. అందరూ సూపర్. ఎస్, ఎక్సలెంట్ అండి. యు ఆర్ ద లీడర్. సో మన లీడర్ అయితే ఆటోమేటిక్ ఏం చేస్తాము? ఒక చక్కటి టైటిల్ తో వచ్చారు వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఓకే అండి, ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదామా? Yes, sir. ఓకే, ఆల్ రైట్. సో లీడర్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారండి? ఏవైనా ఒక ఇద్దరు పేర్లు మీరు చాట్ బాక్స్ లో పెట్టాల్సిన కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా లీడర్ అనగానే ఎవరు గుర్తొస్తారు? అందరూ మ్యూట్ లో ఉండాల్సిందిగా కోరుతున్నానండి. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం. ప్లీజ్ పుట్ ఇన్ ద చాట్ ఓన్లీ. అందరూ కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. మీకు గుర్తొచ్చిన రెండు పేర్లు చకచక చాట్ లో పెట్టండి. ఒకేసారి రెండు నేమ్స్ పెడితే బాగుంటుంది, రెండు వేరు కాకుండా. విజయ్ గారు గాంధీజీ అన్నారు, ఇంకొకరు మేడం. చాలా ఫాస్ట్ గా చేయాలండి, అమేజింగ్ గ్రూప్ ఇది. ఓకే, చంద్రశేఖర్ గారు, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, నబీ ఖాన్ గారు, మోదీ అంటున్నారు, అమేజింగ్. ఎస్, నేతాజీ, శ్రీనివాసరావు గారు. ఆల్ రైట్, ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు అంటున్నారు, అర్చన గారు. టూ నేమ్స్, ప్రతి ఒక్కరు కూడా రెండు నేమ్స్ కావాలండి నాకు, నాట్ వన్. ఓకే, అర్చన గారు, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం గారు, సుభాష్ చంద్రబోస్, వై పూర్ణచంద్రరావు గారు. ఆల్ రైట్, గాంధీజీ, నెల్సన్ మండేలా, శశి కుమార్ గారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, నైస్, అమేజింగ్. ఎవరైనా ఒక ముగ్గురు హ్యాండ్ రైస్ చేయండి. ఐ వాంట్ టు నో వై మీరు ఆ ముగ్గురు ఇద్దరు లీడర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియాలనేది. జస్ట్ ఫస్ట్ 3 పార్టిసిపెంట్స్ మాత్రమే అవకాశం. డిజిటల్ గా హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, సూపర్ సార్. శశి కుమార్ గారు, అమేజింగ్. ఎస్, ప్లీజ్. ఎస్ సార్, మీరు ఎవరిని ఎందుకున్నారు బ్రీఫ్ గా చెప్పండి, 1 minute లో. Gandhiji, with a lot of simplicity, he moved the nation, not some people. Amazing. Yes, sir. The same way Nelson Mandela also, he moved the nation. Yeah. So more or less both amazing freedom fighters. రెండు డిఫరెంట్ కాంటినెంట్స్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని కదిలించారు ఒక రకంగా చెప్పాలంటే కదా. దేశాన్నే కాదు, బట్ ప్రపంచాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అమేజింగ్. ఎస్. ఇంకా ఎవరైనా ఎనీ అదర్ 2 participants who wants to share? ఏంటంటే ఎవరు మాట్లాడరా? నోబడీ వాంట్స్ టు స్పీక్. ఎస్, అర్చన గారు. సార్ పేరు ఏం పేరండి? మీ పేరు సార్ అర్చన కనిపిస్తుంది. ఆదం. ఓకే, ఫైన్. ఆదం గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయారు చేశారు సార్ యాజ్ ఎ లీడర్ గా. అంటే మన భారత స్వాతంత్ర ఉద్యమంలో సైనిక దళాన్ని ఏర్పాటు చేసి వారంతు కృషిగా భారత స్వాతంత్రంలో పాల్గొన్నారు. ఓకే. గాంధీజీ ఈ నార్మల్ గా అంటే ఎట్లా అందరినీ, యావత్ దేశాన్ని మొత్తాన్ని కూడగొట్టి వారు ముందుండి నడుపుతూ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఓకే, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సార్.
ఎస్ వీర పూర్ణచంద్రరావు గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వచ్చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి రెవల్యూషనరీ మార్గంలో ప్రయత్నించారు సార్. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు వచ్చేసి దేశంలో వాల్యూస్ విలువలు అన్ని కూడా నేర్పడానికి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి టీచ్ చేసి సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి తన వంతు కృషి చేశారు సార్. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్తున్నారు అందరూ, బ్రీఫ్ గా, వెరీ నైస్. ఎస్ చంద్రశేఖర్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. సారీ, హ్యాపీ ఈవినింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏపీజే అబ్దుల్ కలాం సార్ యాజ్ ఎ మిసైల్ మ్యాన్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా, లీడర్గా నేను చెప్తాను. అండ్ స్వామి వివేకానంద యావత్ భారతదేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా యువత పరంగా ఎన్నో గొప్ప విషయాలు చెప్పి లీడర్గా చెప్తాను. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా అద్భుతంగా షేర్ చేసుకున్నారు. రైట్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరూ కూడా ఎంతో అద్భుతమైన లీడర్ల పేర్లు కనిపించాయండి ఈరోజు మనకి చార్ట్లో చూస్తే. గాంధీజీ గారు, నెల్సన్ మండేలా, సుభాష్ చంద్రబోస్, రియల్లీ అమేజింగ్ అండి. బట్ ఎందుకు ఈ లీడర్స్ ఎందుకు మీరు గుర్తొస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతో మంది లీడర్లు ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం కొన్ని నేమ్స్ మాత్రమే మనకు గుర్తొస్తూ ఉంటాయి. రైట్. సో శశికుమార్ గారు ఒక ఇద్దరు అద్భుతమైన లీడర్స్ గుర్తు చేసుకున్నారు. గాంధీజీ గారు, నెల్సన్ మండేలా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికీ కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు వాళ్ళిద్దరు. 2 దేశాల స్వాతంత్ర ఉద్యమంలో అద్భుతంగా ఎంతో కృషి చేశారు. అట్లాగే కొంతమంది స్వామి వివేకానంద గురించి చెప్పారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పారు, మోదీ గురించి చెప్పారు. సో ఎందుకు మనకి ఈ ఒక్కరిద్దరు లీడర్లు మాత్రమే గుర్తొస్తున్నారు? ఆఫ్ కోర్స్ మీకు ఇంకా చాలా మంది ఉంటుంది, బట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ అవర్ మైండ్. అంటే మనకు ఒక భావజాలం అనుకోండి, మనకు ఒక ఐడియాలజీ అనుకోండి, మనకు ఒక ఆలోచన అనుకోండి, మనం ఇలా ఎదిగితే బాగుండొచ్చు అనుకోండి. సో నాకు అనిపిస్తుంది ఎవరికైతే టక్కున 2 పేర్లు గుర్తొస్తాయి, ఆ 2 పేర్లు మనకు సంహవ్ రిలేటెడ్. అంటే మనం అలాంటి లీడర్ని అభిమానిస్తున్నాం అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. మనం అలా ఎదగాలనుకోవాలి, కానీ వాళ్ళు చేసిన పనులకు మనం బాగా ఎఫెక్ట్ అయిపోయాం అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి నాయకులు మనకు కావాలి అనుకునే అవకాశం ఉందండి. సో థింక్ అంటే మేబీ దట్ గివ్స్ వన్ థాట్ ప్రాసెస్. ఎందుకు చెప్తున్నారంటే మేబీ మీకు అలాంటి భావజాలం ఉందేమో, మీరు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయో మీ మనసులో. సో ఆ వైపు మనం ఒక అద్భుతమైన లీడర్గా ఎదిగే కృషి చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ చిన్న యాక్టివిటీ చేశామండి. సో విల్ గెట్ ఇన్ టు ద సెషన్. బట్ వాట్ ఈస్ లీడర్షిప్ అండి? ఇప్పుడు చాలా మందికి తెలుసు లీడర్ అంటూ ఉంటాము. ఒక్కసారి ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి అసలు లీడర్ అంటే ఎవరు, ఎందుకు మనం లీడర్ని ఎన్నుకుంటాం, మరి ఎవరిని లీడర్గా భావిస్తూ ఉంటాం? చెప్పండి ఆదం గారు. తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల్ని తీసుకున్నట్లయితే గురువు గారు విద్యార్థులను తయారు చేస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ గురువు కంటే ఎక్కువ స్థానంలో నిలబడాలని కోరుకునేవాడు లీడర్. ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ శశికుమార్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. ఎవరు అంటే నబీ ఖాన్ సార్. ఎస్ నబీ ఖాన్ గారు. ఐ థింక్ ఒక్కసారి సార్, సారీ మనం జూమ్ ఎటికెట్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి కదండి. ఐ డోంట్ నో వేర్ యు ఆర్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ముందు మాట్లాడతారు. సో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ విల్ గివ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. ఎస్ శశికుమార్ గారు. సార్ లీడర్ he stands to solve the problem and he leads by example. He never wait for somebody's instructions. Okay, take up the responsibility. వండర్ఫుల్ సార్, అమేజింగ్. లీడర్ గా ఉన్నారు కాబట్టి మీరు అద్భుతంగా లీడర్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్ విజయ్ గారు. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. గెలుపులో వెనకుండి వెన్ను తట్టేవాడు, ఓటమిలో ముందుండి నడిపించేవాడు. ఓహో, అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ కృష్ణ గారు. సార్ దీన్నే ఇంకొక విధంగా అంటే ఇప్పుడు నేను అది ఒక మార్గదర్శిగా ఉండాలి సార్. మనం యాజ్ ఐడియల్ లీడర్ గా ఉన్నప్పుడు మన అందరూ ఫాలో అయ్యేటట్టు ఉండాలి. గెలుపు వచ్చినప్పుడు ఇది మా అందరి యొక్క గెలుపు అని చెప్పాలి. ఓటమి వచ్చినప్పుడు ఇది నా బాధ్యత, ఇది నాది, నా ఓటమే అని చెప్పాలి సార్. అప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సూపర్ అండి, అద్భుతంగా చెప్పారు. ఎస్ నబీ ఖాన్ గారు, యువర్ టైం నౌ. సార్ లీడర్ ఈజ్ వన్ హూ డజంట్ క్రియేట్
more followers but creates more leaders, sir. ఓహో, నా కోట్ మీరే చెప్పేశారు ఈరోజు నేను చెప్దాం అనుకున్న కోట్. థ్యాంక్ యూ. Yes, sir. Thank you, sir. ఓకే రండి, అమేజింగ్. మీకు ఇంకా లీడర్షిప్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి? అందరూ చాలా అద్భుతంగా అసలు ఈ టాపిక్ రిలేటెడ్ చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లీడర్షిప్ మనం చాలా వరకు చూస్తూ ఉంటే వింటుంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చే నేమ్స్ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఎన్నో 50-100 సంవత్సరాల క్రితం కూడా ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా ఇంకా మనకు గుర్తొస్తూ ఉన్నాయి, రైట్? కానీ ఇప్పుడు మన సమాజంలో మన చుట్టూ ఎంతమంది లీడర్స్ ఉన్నారండి? ఎంతమంది లీడర్స్ ఉన్నారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, రైట్? మనం పనిచేసే చోట, లేకపోతే మన నైబర్హుడ్లో కావచ్చు. మీరు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లు ఉంటే అక్కడ ఒక లీడర్స్ ఉంటారు, మీరు ఒక సొసైటీలో ఉంటే అక్కడ మీ కాలనీలో లీడర్స్ ఉంటారు, మీరు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు అక్కడ లీడర్స్ ఉంటారు. మదర్ ఈస్ ద ఫస్ట్ లీడర్, సార్. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, మదర్ ఇది ఇంట్లో. దట్ లీడర్షిప్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. అదే చూసాను, ఎవరైనా నేను ఒక లీడర్ని, మా అమ్మ లీడర్, మా నాన్న లీడర్ అని చెప్తారేమో చూసాను. బట్ ఐ థింక్ ఈ బ్యాచ్ లో ఇంతవరకు ఎవరు వినలేదు. బట్ టిపికల్ గా ఐ సీ అట్లీస్ట్ 1 or 2 పీపుల్స్ ఐఎమ్ ద లీడర్, మై ఫాదర్ ఈజ్ ద లీడర్, మై మదర్ ఈజ్ ద లీడర్. ఎస్, ప్రతి ఇంట్లో కూడా ఒక లీడర్ ఉండాలండి, లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుందో తెలియదు కదా. ఏమవుతుందో తెలుసు మనందరికీ. ప్రతి చోట కూడా లీడర్ అనేది చాలా చాలా ముఖ్యం. బట్ ఈ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఎందుకు కొంతమంది మాత్రమే లీడర్స్ అవుతారు, మిగతా వాళ్ళు ఎంతమందికి రారు? 50 మంది ఉన్న క్లాసులో ఒక్కరు మాత్రమే లీడర్ అవుతారు. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ అండి? ఎందుకు ఆ ఒక్కరిని క్లాస్ లీడర్ గానో మానిటర్ గానో సెలెక్ట్ చేసుకుంటారు? వై అదర్స్ ఆర్ నాట్ బికమింగ్ లీడర్స్? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు? ఎస్ సార్, చంద్రశేఖర్ గారు. కరేజ్ మీద డిపెండ్ అయి ఉంది సార్. కరేజ్ ఉండాలి లీడర్ కి. ఓకే, సూపర్. ఇంకా తెలుసండి, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము మనం చదువుకుంటున్నప్పుడు, చిన్న స్కూల్స్ లెవెల్లో కూడా, రైట్? 50 మంది ఉన్న 60 మంది ఉన్న ఎవరో ఒక్కరిద్దరు మాత్రమే ముందుకు వస్తారు, మిగతా వాళ్ళు రారు. కరేజ్, విజ్డమ్, డైనమిజం, లీడింగ్ క్వాలిటీ. అమేజింగ్ సార్. టాకటివ్నెస్, పాజిటివ్నెస్. ఎస్ సార్. టాకటివ్నెస్ అండ్ సోషబిలిటీ, సార్. సోషబిలిటీ, టాకటివ్నెస్. ఎస్, అమేజింగ్. ఎస్. బట్ ఆ వయసులోనే పిల్లలకు అవన్నీ స్కిల్స్ ఉన్నాయండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక 5th క్లాస్ 3rd క్లాస్ ఆ ఏజ్ స్టూడెంట్స్ లో కూడా కొంతమంది లీడర్స్ గా వస్తుంటారు కదా, రైట్? మరి ఇన్ని స్కిల్స్ వాళ్ళకి ఉండుంటాయా? అంటే ఉండే వాళ్ళకి క్లాస్ టీచర్ గారు, హెడ్ మాస్టర్ గారు ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళని, ఐడెంటిఫై చేస్తారు. ఆన్ వాట్ బేసిస్? రైట్? ఇప్పుడు అద్భుతంగా చెప్పారు మీరు అందరూ కూడా. చాలా యాటిట్యూడ్. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్, శశికుమార్ గారు వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. ఎస్, చాలా మందికి ఉంటుంది బై నేచురల్లీ దే ఆర్ లీడర్స్. కానీ అది ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడి నుంచి? నిజంగా పుట్టుకతోనే వస్తుందా వాళ్ళకి? ఈజ్ ఇట్ బై బర్త్? రైట్? మనం ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. చాలా మంది లీడర్స్ పుట్టుకతో మేబీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప లీడర్స్ కి పుట్టుంటారు, కానీ ఆర్ ద రియల్లీ లీడర్స్ టుడే? అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు తయారవుతారు సార్. అబ్సల్యూట్లీ శ్రీనివాసరావు గారు, వండర్ఫుల్. పరిస్థితులనే చాలా మందిని లీడర్స్ గా తయారు చేస్తాయి. వాళ్ళు నేర్చుకున్న స్కిల్ కావచ్చు, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణము, వాళ్ళ అంటే ఎదురీడిన కష్టాలు కావచ్చు, రకరకాల సిచ్యువేషన్. వినో గాంధీజీ ఎందుకు అయ్యారు లీడర్? హ్యాపీగా సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో లాయర్ గా చేసుకుంటూ ఉన్నారు. తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్లనే కదా తను ఇండియాకి వచ్చి ఒక లీడర్ గా ఎదిగారు. ఇట్స్ నాట్ అబౌట్ పుట్టుకతోనే మొదటి నుంచి చదువుకొని అంత దూరం వెళ్ళినా కూడా గాంధీజీ ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు అక్కడి పరిస్థితుల వల్ల తను ఇండియాకి వచ్చి ఒక స్వాతంత్రోద్యమం స్టార్ట్ చేసి ఎన్నో వాళ్ళకు తను ఎవరో తెలిసింది ప్రపంచానికి, రైట్? నాట్ ఫ్రమ్ ద డే వన్ హీ ఈజ్ లీడర్, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, రైట్? అతని భావాలు కానీ అతను అనుకున్న ఆలోచనలు కానీ మనకి అందరికీ నచ్చి అప్పుడు తను ఒక లీడర్ గా ఎన్నుకోవడం జరిగింది. వండర్ఫుల్ అండి. సో స్క్రీన్ కనిపిస్తుందండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. ఎస్, సో యు ఆర్ ద లీడర్, రూల్ ఇట్. ఈ టాపిక్ లోకి ఈ రోజు వెళ్దాం. సో ఎస్, డిక్షనరీ డెఫినేషన్ లీడర్ అంటే ఏం చెప్తుంది అంటే, లీడర్ ఈస్ ద పర్సన్ హూ కమాండ్స్ ద గ్రూప్, రైట్? సో ఎంతో మంది ఉంటారు మన చుట్టూ సమాజంలో, బట్ వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఆ గ్రూప్ ని కమాండ్ చేస్తారో, ఎవరైతే ఆర్గనైజేషన్ కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక వ్యవస్థని కానీ, ఒక సంస్థని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని కమాండ్ చేసే వాళ్ళని ఒక లీడర్ అంటారు. అట్లాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కూడా లీడర్షిప్ అంటే మనం జనరల్ గా అంటే లీడర్షిప్ అంటే ఇట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక మినిస్ట్రీ కావచ్చు, ఒక మంత్రివర్గం కావచ్చు, ఒక స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అట్లా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. వీళ్ళందరినీ కూడా కలిపి మనము లీడర్షిప్ అని జనరల్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో మరి ఎవరు లీడర్ అంటే మనం జనరల్ గా మనకందరికీ గుర్తొచ్చేది వీళ్ళేనండి. ఎవరు గుర్తొస్తారు?
టిపికల్గా ఫ్రీడమ్ ఫైటర్స్, పొలిటీషియన్స్, మనకి ఎవరు ఒక అందరూ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, అడవిలో సింహం రారాజు అని చెప్పేసి. అట్లాగే మంచి క్రికెటర్స్ ధోని గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి గుర్తొస్తూ ఉంటారు. కానీ మన చుట్టూ మనమే ఒక లీడర్ అని మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం జనరల్గా మనం అంత ఈజీగా గుర్తించం, రైట్? ఎందుకంటే మన మైండ్లో ఒకటి స్థిరపడిపోయింది, లీడర్ అనేవాడు తెల్ల బట్టలు వేసుకుని ఉండాలి, లేకపోతే కోట్ వేసుకుని ఉండాలి, లేదా మంచి కెప్టెన్ అయి ఉండాలి, లేకపోతే మంచి ఒక పెద్ద బిలియనేరో అయి ఉండాలి, లేకపోతే కనీసం సింహాల ఆనందం ఉండాలి, నలుగురు వెనకేసుకుని తిరిగేవాడు లీడర్లు అని చెప్పి మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాము. బట్ ఇట్స్ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ దట్. యూజువల్గా లీడర్స్ ఎవరు పొజిషన్ని బట్టి, వాళ్ళ రోల్ని బట్టి, వాళ్ళు ప్లే చేసే రోల్ని బట్టి వాళ్ళు లీడర్ అని చెప్పుకుంటూ ఉంటారు, ఆరు మనం వాళ్ళని లీడర్గా భావిస్తూ ఉంటాము. బట్ ఈజ్ ఇట్ ట్రూ? లైక్ పెద్ద కంపెనీ CEO కావచ్చు, ఒక పెద్ద పార్టీకి ఒక ప్రెసిడెంట్ కావచ్చు, రైట్? కానీ వాళ్ళు లీడర్స్గా చాలా చోట్ల వాళ్ళ క్వాలిటీస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ ఒక లీడర్గా కనిపించదు. వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్, రైట్? ఎందుకంటే చాలా మంది ఒక పెద్ద IIMలోనో ఎక్కడికి వెళ్ళో డిగ్రీ తీసుకొని రావచ్చు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివితే వాళ్ళు లీడర్ అయిపోతారా? లేకపోతే ఏదైనా ఒక సంస్థకి ఒక నాయకుడిగా ఎన్నుకోబడితే లీడర్ అయిపోతారా? మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉన్నాము. బట్ దట్స్ నాట్ అబౌట్ ఇట్, రైట్? లీడర్షిప్ ఇస్ ఎ క్వాలిటీ. అది ఏదో ఒక చదువు వల్లనో, ఒక పదవి వల్లనో, ఒక రోల్ వల్లనో అలాంటి వాటి ద్వారా రాదు అని చెప్పి మనందరికీ తెలుసు. బట్ ఎక్కడ ఈ సమాజంలో మనకి లీడర్ల పాత్ర ఎంత ముఖ్యమంటే, చూడండి, ప్రతి జంతువు, అది చీమలు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏ జంతువు తీసుకున్నా, ఎంత బలమైన ఏనుగులైనా చివరికి పులులు, సింహాలకు కూడా వాళ్ళకు ఒక లీడర్ అవసరమే. ఎక్కడైతే సమాజంలో లీడర్ లేకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది, అది ఏ సమాజమైనా కావచ్చు. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద స్కేర్సిటీ ఉంది, ఒక పెద్ద కొరత ఏంటంటే మంచి లీడర్ల కొరత అని చెప్తూ ఉంటారు, రైట్? సో దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు ఫిల్ ద గ్యాప్స్. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ముందొస్తారు. పదవులు తీసుకోవడానికి చాలా మంది ముందొస్తారు, డబ్బులు తీసుకోవడానికి చాలా మంది ముందొస్తారు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని లీడర్షిప్ అనే పొజిషన్ తీసుకోవడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కొరతని కూడా మీరందరూ కూడా ఇక్కడ అద్భుతమైన లీడర్స్గా మీరు తయారవుతున్నారు. సో మీరు కూడా అంతో ఇంత బాధ్యత తీసుకుని ఈ ప్రపంచానికి ఒక మంచి లీడర్గా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బట్ ఈ నీడ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సొసైటీ. అది మన ఇంట్లోంచే స్టార్ట్ అవ్వచ్చు, మీరు పనిచేస్తున్న చోట స్టార్ట్ అవ్వచ్చు, మీ సొసైటీలో, మీ నైబర్హుడ్లో కావచ్చు, ఎక్కడైనా మనం నలుగురితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో మన లీడర్షిప్ క్యారెక్టర్ స్కిల్ అనేది డిస్ప్లే చేసే అవకాశం మనకు లభిస్తుంది. చాలా సార్లు మనకు కనిపిస్తుంది కానీ చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటాము, రైట్? ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్తూ ఉంటారు, బయట ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే మనకెందుకు లోపలికి వచ్చి తలుపేసుకో. సో మన పెద్దవాళ్ళు మనకి జనరల్గా నేర్పించేది ఏంటంటే, మనకు అవసరం లేని సందర్భం మనం ఎందుకు గెలకడం, అనవసరంగా వెళ్ళి దాంట్లో ఇరుక్కోవడం ఎందుకు, వాడితో వీడితో మాటలు పడడం ఎందుకు, రైట్? అలా మన మనసుల్ని, మాటల్ని కట్టిపడేసి తలుపులేస్తూ ఉంటాము. బట్ అక్కడే మన ఒక వ్యక్తి లీడర్షిప్ స్కిల్స్ అనేవి బయటపడేది అక్కడ. ఎందుకంటే ఆ సమస్యని పరిష్కరించడమే లీడర్షిప్ అండి. నథింగ్, యూ డోంట్ హ్యావ్ టు డూ మిరకిల్స్. పెద్ద ఏదో చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరిస్తూనే ఒకరు వ్యక్తి లీడర్గా డెవలప్ అవుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచే అలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఆటోమేటిక్గా నేచురల్గా వాళ్ళు ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లీడర్స్ అవుతారు. ఎందుకంటే లీడర్షిప్ ఈజ్ నాట్ ఓవర్ నైట్ ఏదో వచ్చే స్కిల్ కాదు. మన క్యారెక్టరిస్టిక్స్, మన యొక్క ఏం చేస్తున్నాము అంతా కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పీపుల్ విల్ రికగ్నైజ్ యూ. ఏదో మంచి ఒక సినిమా హిట్ అయితేనో, లేకపోతే ఒక మ్యాచ్లో సెంచరీ కొడితేనో హీరో గారు ఎవరు కూడా, లెట్ పీపుల్ ఫర్గెట్ విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్. దే ఫర్గెట్. 2-3 రోజులు వాళ్ళకి బాగా మేబీ గొప్పగా ఉంటుంది, తర్వాత అందరూ మర్చిపోతారు. బట్ ఎవరైతే కన్సిస్టెంట్గా ఒక క్యారెక్టరిస్టిక్ డిస్ప్లే చేస్తారో, కన్సిస్టెంట్గా ఎవరికైనా సర్వ్ చేస్తారో, కన్సిస్టెంట్గా వాళ్ళ యొక్క రియల్ క్యారెక్టర్ని చూపిస్తారో, వాళ్ళని మాత్రమే సమాజం లీడర్గా గుర్తిస్తుంది. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ ఫేక్ లీడర్స్, మనకు తెలుసు, రైట్? రకరకాల వాళ్ళు డబ్బుతో, ప్రభావంతో రావచ్చు, లేకపోతే వాళ్ళ పదవులతో రావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎంతమంది ఒక సమస్య వచ్చినప్పుడు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు మనం? ఎందుకంటే తెలుసు, మనకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసు, రైట్? పదవిలో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఎందుకంటే సమస్య ఎవరు పరిష్కారం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో దే ఆర్ ద లీడర్స్, నాట్ దోస్ హూ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆర్ రోల్. సో లీడర్షిప్ అనేది దేనికో ఒకదానికి కాదు. ఎందుకంటే ఒక దేశానికి కూడా, కొన్ని దేశాలు, ఇప్పుడు ఇండియా ఈజ్ అ లీడర్ ఫర్ స్పిరిచువాలిటీ అంటారు, ఇండియా ఈజ్ అ లీడర్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్, రైట్? ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దానికి ఒక లీడర్, ఒక్కొక్క కంపెనీ, రైట్? ఒకవేళ టెలికాం రంగంలో తీసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ ఆర్ ద లీడర్స్. అట్లాగే ప్రతి ఇండస్ట్రీలో కూడా దెర్ ఆర్ లీడర్స్, దెర్ ఆర్ బ్రాండ్స్ హూ ఆర్ లీడర్స్. సో లీడర్షిప్ ఇస్ నాట్ జస్ట్ మనుషుల్లోనే కాదండి, ఓవరాల్గా వ్యవస్థలో ప్రతి చోట కూడా లీడర్స్ ఉండాలి. ఎందుకంటే లీడర్స్ లేకపోతే ఆ ఇండస్ట్రీలు కూడా మెరుగుపడవు.
మరి కొత్త కొత్త సర్వీసెస్, కొత్త కొత్త ఆఫరింగ్స్, రేట్ తగ్గించడం, టెక్నాలజీ పరంగా ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? అలాంటి లీడర్స్ ఉన్నారు కాబట్టే వీఆర్ ఎంజాయింగ్ ఆల్ దోస్ బెనిఫిట్స్. అదర్వైజ్ అందరిలాగా వాళ్ళు చేసుకుంటూ పోతే దెర్ ఈస్ నథింగ్ న్యూ. ఎందుకంటే వీ నీడ్ లీడర్స్ ఎవ్రీవేర్. అంటే ఒక మనుషులే కాదు, ప్రపంచ వ్యవస్థల్లో కానీ, సంస్థల్లో కానీ, దేశాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ ఆ పోటీ అనేది, ఆ వాతావరణం అనేది ఉంటేనే ఆ లీడర్షిప్ మనకు ఈ వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్షిప్ ఈజ్ రిక్వైర్డ్ ఎవ్రీవేర్, రైట్? సో అద్భుతంగా చెప్పారు భాగవతంలో, రైట్? సో యద్యథాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఆహా, ఈ ఒక్క 2 లైన్లోనే మొత్తం లీడర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది మీనింగ్ ఏంటో? ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉన్నారు నాకు, అందుకే. ఎస్, విజయ్ గారు అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే, దీని మీనింగ్ ఎవరికైనా తెలుసా అండి? శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ శ్లోకం అద్భుతంగా, ఎందుకంటే ఇది చెప్పేది ఏం చెప్పారంటే ఇక్కడ ఎవరైతే శ్రేష్ఠులు ఏదైతే పని చేస్తారో మిగతా వాళ్ళు దాన్ని సింపుల్గా ఫాలో చేస్తారు, కాపీ చేస్తారు. ఎందుకంటే మనం చేస్తాం, మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు పలానా వాళ్ళు చాలా బాగా చేస్తారు, మనం కూడా అట్లాగే చేస్తే బాగుంటుంది. ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడు, నేను కూడా ఆయనలాగా మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఆయన మంచిగా క్రికెట్ ఆడుతున్నాడు, నేను కూడా ఆయనలాగా ఎంత బాగుంటుంది. సో వాళ్ళు మనకి ఒక రోల్ మోడల్ లాగా అనమాట. సో శ్రేష్ఠులు అంటాం వాళ్ళని. శ్రేష్ఠులు అయితే ఏ పనులు చేస్తారో మిగతా జనులంతా కూడా వాళ్ళని కాపీ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లాగే యత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. వాళ్ళు ఏ ప్రమాణాలని సెట్ చేస్తారో, స్టాండర్డ్స్, రైట్? రన్నింగ్ కాంపిటీషన్ ఉంది, రన్నింగ్ ఉంది, మ్యారథాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్రెడీ వాళ్ళు ఒక ఇన్ని గంటల్లో పరిగెత్తారు, ఇన్ని సెకండ్స్లో పరిగెత్తారంటే మనము ఆ స్టాండర్డ్స్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. మిగతా వాళ్ళు ఆ స్టాండర్డ్స్ చేరుకోవడానికి దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది సొసైటీ, రైట్? సో మన బాస్ ఎట్లా చేశాడు, మనం ఆ బాస్ని అనుకరించడానికి ట్రై చేస్తాము. మన టీచర్ ఎట్లా ఉన్నారు, ఆ టీచర్కి కొంచెమైనా దగ్గరగా వెళ్తామా? మన కొలీగ్స్కి, ఆల్రెడీ మన కొలీగ్స్లో టాపర్ ఉంటారు, రైట్? వాళ్ళు చేసేంత మనం కొంచెం చేయాలి. సో ఇలాగ శ్రేష్ఠులు అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. వాళ్ళు స్టాండర్డ్స్ సెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రమాణాలు సెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శనం దారి చూపిస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళనే లీడర్స్ అంటూ అని చెప్పి అద్భుతంగా చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ గారు. సో మనకి చాలా వరకు ఒక ఛాలెంజ్ ఉంటుందండి. చాలా మంది దగ్గర ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మనకున్న అవకాశాలు మనకు కనిపించకపోవడం, రైట్? సో దెర్ ఆర్ లిమిటేషన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. కానీ ఎందుకో చాలా మంది ఏంటంటే ఒక ఆ లిమిటేషన్స్లోకి ఇరుక్కుపోతారు. నేను నా ప్రపంచం. చాలా మంది బిజినెస్లో ఎస్పెషల్లీ కూడా అన్ని పనులు నేనే చేసుకోవాలి, అంతా నేనే చూసుకోవాలి, లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి రాదు, ఒకరిని నమ్మకపోవడం, ఇట్లాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, రైట్? సో దాన్ని కొన్ని విషయాల గురించి ఇక్కడ మనం చర్చించుకుందాం. వాట్ ఆర్ దోస్ లిమిటేషన్స్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అని చూస్తే, ఎస్, సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ పీపుల్ థింక్ ఒక లీడర్ అంటే ఒక, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడండి, ఒక సిఇఓ ఉండొచ్చు, ఒక మేనేజర్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, అన్ని విషయాలు తెలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సమాజంలో సో మెనీ థింగ్స్, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త బిజినెస్లు వస్తున్నాయి, కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ యాక్సెప్ట్ దట్ ఐ డోంట్ నో ఎవ్రీథింగ్, రైట్? అప్పుడే మనము మిగతా వాళ్ళతో డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళతో మాట్లాడుకునే అవసరం ఉంటుంది. ఒకసారి కంపెనీ పెట్టేసి నేనే అకౌంట్స్ చూసుకోవాలి, నేనే హెచ్ఆర్, నేనే ఫైనాన్స్, నేనే బిజినెస్ చేస్తాను, నేనే సేల్స్ చేస్తాను అన్ని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద నమ్మకం ఉండకపోవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, లేకపోతే ఒక లీడర్ అంటే అన్ని విషయాలు తెలియాలి అనుకోవచ్చు. అది కూడా తప్పండి, తెలియాల్సిన అవసరం లేదు. పెద్ద కంపెనీ సిఇఓలు కూడా మిగతా వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్, వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర స్టూడెంట్స్ కూర్చుని నేర్చుకునే సిఇఓస్ చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ థింకింగ్ ఐ షుడ్ నో, లేకపోతే చాలా మందికి మొహమాటం, ఇగో, అరే నాకు తెలియదు అని చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, అరే నేను పెద్ద పొజిషన్ కదా, నేను బాస్ని కదా, నాకు తెలియదు అని చెప్తే బాగుండదు కదా. అలాంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. యూ షుడ్ సింప్లీ యాక్సెప్ట్ దట్ వీ డోంట్ నీడ్ టు నో ఎనీథింగ్. మన కేవలం నిమిత్త మాత్రమే, ఈ మానవ మాత్రమే కాబట్టి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం అస్సలు లేదండి, రైట్? సో అట్లాగే ఎంతమంది ఉన్నారు, చాలా మంది నాకు 10 మంది టీం ఉన్నారు, 50 మంది టీం ఉన్నారు, 100 మంది టీం ఉన్నారు అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ మధ్య బిజినెస్ లో చూస్తూ ఉన్నాము. ఇట్ డజంట్ మ్యాటర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది మనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి, రైట్? సో లక్ష్యం లేకపోతే అది నాయకత్వం కాదు. ఇప్పుడు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా అన్ని పనులు రోజు ఏదో పనులు చేస్తూనే ఉంటారు, అందరూ బిజీగానే ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు చాలా మందికి తెలియదు. సో ఆ లక్ష్యం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ దగ్గర పనిచేస్తున్నారా? చాలా మంది శాలరీకి పనిచేసే వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు. మీ దగ్గర ఉన్నవాళ్ళు మీతో పాటు మీ కంపెనీ కోసమా, మీ బిజినెస్ కోసం చేస్తున్నారా, కేవలం శాలరీ కోసమే పనిచేస్తున్నారా? దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే
కేవలం 10 మందికి ఉద్యోగం ఇచ్చి డబ్బులు ఇస్తున్నాం కదా అంటే ఓకే, అది బిజినెస్ అనుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడు లీడర్ అనిపించుకుంటారంటే వాళ్ళు మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ బిజినెస్ వాళ్ళు అర్థం చేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు మీతో పాటు వస్తున్నారా లేకపోతే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు అనేది చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? అండ్ లీడర్ ఈజ్ ఓన్ యాజ్ గుడ్ యాజ్ ద టీమ్. అంత టీమ్ ఎంత అద్భుతంగా ఉంటుందో లీడర్ కూడా అంతే అద్భుతంగా ఉంటాడు. కాబట్టి ఇట్స్ వైసీ వర్సా. అంటే ఆఫ్ కోర్స్ మంచి లీడర్ కావాలి, అట్ ద సేమ్ టైం మంచి టీం కావాలి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మంచి టీంని సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని కేవలం ప్రతి ఒక్కరు అద్భుతమైన వ్యక్తులు మీకు దొరుకుతారని కాదు. యూ నీడ్ టు ఫైండ్ ద రైట్ మిక్స్ ఆఫ్ పీపుల్. కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళు మీతో సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు. కొంతమంది పని బాగా కమిట్మెంట్ ఉంటుంది కానీ వాడికి పని రాదు, రైట్? సో అట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి యూ హావ్ టు ఐడెంటిఫై ద రైట్ మిక్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ లీడర్ ఈజ్ నాట్ ఎ సెలబ్రిటీ. సో చాలా మందికి ఏమైందంటే కొంచెం పొజిషన్ రాగానే కొంచెం లేదా మనీ రాగానే ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఇంకా వీళ్ళతో కలిసి పని చేయరు, దూరం అయిపోతూ ఉంటారు. కేవలం ఓపెనింగ్ సెరమనీస్కో కనిపిస్తూ ఉంటారు, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటిప్పుడు నడవదండి. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ బి విత్ ద టీమ్. లీడర్ ఎప్పుడు కూడా టీంతో కలిసో ముందో వెనకో ఉండాలి, కానీ దూరంగా ఉంటే మాత్రం ఆ లీడర్షిప్ స్కిల్స్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ వోంట్ యాక్సెప్ట్ యూ. దే విల్ ఫైండ్ ఎ న్యూ లీడర్, ఆల్టర్నేట్ లీడర్ ఎన్నుకుంటుంటారు, రైట్? అండ్ లెసర్ ద డిస్టెన్స్ మోర్ సక్సెస్. ఎప్పుడైతే మనకి అందరితో పాటు తక్కువ మిగతా వాళ్ళతో కలిపితే డిస్టెన్స్ తగ్గుతుందో అప్పుడు మాత్రమే యూ విల్ హ్యావ్ సక్సెస్. అదర్వైజ్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ కూడా మనకి సక్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది, రైట్? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ లీడర్షిప్, రైట్, యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, నాట్ సింప్లీ బై రోల్, రైట్? సో అట్లాగా ఇంకొన్ని విషయాలు చూస్తే హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మనకు చెప్తూనే ఉంటారు, అది మన కల్చర్లోనే ఉంది, రైట్? ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక లీడర్గా ఉన్నప్పుడు అందరితో పాటు కలిసి ఉండడం చాలా చాలా ముఖ్యం. అండ్ వాకింగ్ టుగెదర్ పేవ్స్ రోడ్ ఫర్ సక్సెస్ అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాళ్ళతో కలిసి జర్నీ చేయాలి. ఏదో మనకు పని అప్పచెప్పాము వాళ్ళు చేసుకుంటారు మనకు సంబంధం లేదు వెళ్ళిపోదామంటే దట్ డజంట్ వర్క్, రైట్? అండ్ ఇట్స్ నాట్ అబౌట్ యూ అంటారు. కేవలం చాలా మంది ఏంటంటే ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద లీడర్. ఇందాక మనకు చెప్పారు, వాళ్ళకు సక్సెస్ వస్తే మొత్తం నేనే గ్రేట్, నేనే పని, ఫెయిల్యూర్ వస్తే మీరు నాట్ రెస్పాన్సిబుల్. బట్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ యూ. అంటే మీరు ఒక హెడ్ కావచ్చు, వాట్ ఎవర్ CEO కావచ్చు, బిజినెస్ ఓనర్ కావచ్చు, ఎవరైనా కానీ ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్. ఎందుకంటే అందరం కూడా ఒక పాత్ర పోషిస్తున్నాం. మేబీ మీరు అక్కడ లీడర్, మేబీ మీరు అక్కడ మేనేజర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి టుగెదర్ మేక్స్ ద టీమ్. కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఎప్పుడైనా కూడా కేవలం నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ నడుస్తుంది అనుకునే వాళ్ళు ఎప్పటికీ ప్రపంచంలో ఏదో రోజు మనం వెళ్తాం కాబట్టి స్టిల్ దట్ విల్ కంటిన్యూ. సో డోంట్ థింక్ దట్ నా వల్లే ఈ బిజినెస్ నడుస్తుంది, నా వల్లే ఈ కంపెనీ నడుస్తుంది, నా వల్లే ఈ టీం నడుస్తుంది అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరండి. ఎందుకంటే ఆ ఈగోనే వాళ్ళకి హర్ట్ చేస్తుంది. సో డోంట్ థింక్ జస్ట్ అబౌట్ యూ. మన చుట్టూ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచం నడుస్తుంది, రైట్? అండ్ బిల్డింగ్ ఎ సెల్ఫ్ మోటివేటెడ్ టీమ్ ఇస్ ఇంపార్టెంట్. సో ప్రతిరోజు కూడా మనం వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉండడం కష్టం, రైట్? ఈరోజు మార్నింగ్ కేవీ ప్రదీప్ సార్ క్లాస్లో ఎవరో వచ్చి అడిగారు, ఈరోజు మోటివేషన్ వింటున్నానండి, పావు గంటకే పోతుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అంటే, మీకు యూ నీడ్ సెల్ఫ్ మోటివేషన్. బయట నుంచి వచ్చే మోటివేషన్ ఎంతో కాలం ఉండదు. వై ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ పుష్ అనేది లోపల నుంచి వస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. సో అలాంటి టీంని మనం బిల్డ్ చేయాలి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుంది. అదర్వైజ్ మనం బయట నుంచి ఎంత మోటివేషన్ ఇవ్వగలము, అదంతా కూడా టెంపరీ. మనం కనిపిస్తున్నంత సేపు ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ తర్వాత దెన్ పీపుల్ విల్ బికమ్ వెరీ నార్మల్, కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్ ఆర్ గివ్ దెమ్ దట్ సెల్ఫ్ మోటివేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అలాగే ఎంపవర్ ద టీమ్. ఇందాక నేను చెప్పినట్టు నేను ఒక్కనే చేస్తాను అన్ని అంటే కుదరదు, మిగతా వాళ్ళతో. ఎందుకంటే మనం ఎదగాలంటే, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఎంపవర్ ద టీమ్. మిగతా వాళ్ళకి కూడా పవర్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి కూడా అధికారం ఇవ్వాలి, మిగతా వాళ్ళని కూడా ఎనేబుల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో దానికోసం ముఖ్యంగా యూజ్ చేసే టూల్ అనేది డెలిగేషన్. సో డెలిగేషన్ ఈజ్ ఎ టూల్ దట్ హెల్ప్స్ యూ టు రిలీవ్. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నామంటే మనం నెక్స్ట్ ఇంకా గ్రోత్ కావాలంటే ఏంటి, మనం టైం క్రియేట్ చేసుకోవాలి. చేసిన పని చేస్తూ పోతే మనం ఇంకా ఎదగలేము, మనం ఇంకా బిజినెస్ పెంచుకోలేము, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ తీసుకోవడానికి మీకు టైం ఉండదు. మీకు ప్రమోషన్ రావాలంటే ఏంటి, ఇప్పుడు చేసిన పని కంటే ఎక్కువ పని చేయాలి. మీకున్న బిజినెస్ని డబల్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసే బిజినెస్ డబుల్ బిజినెస్ చేసుకోవాలి. కానీ అన్ని పనులు మీరు చేసుకుంటే పోతే అట్లా లేదు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై రైట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి డెలిగేట్ చేయడం వల్ల, అంటే మీరు చేసే పనుల్లో మేబీ తక్కువ క్వాలిటీ పనులు కావచ్చు, లేదా మిగతా వాళ్ళు చేయగల పనులు కావచ్చు, అవన్నీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి అప్పచెప్పడం వల్ల మీరు టైం క్రియేట్ చేసుకుని మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం, మీరు ఇంకా క్వాలిటీ వాల్యుయేషన్ చేసుకోవచ్చు, మీరు ఇంకా ఎక్కువ ఏరియాస్లో సేల్స్ చేసుకోవచ్చు, మీరు ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐడెంటిఫై ద రైట్ టీములు వాళ్ళకి డెలిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెలిగేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్ లీడర్స్ యూస్. పెద్ద లీడర్స్ కావాలంటే మీరు కంపల్సరీ టాస్క్ని డెలిగేట్ చేసుకుని మీరు టైం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే. ఇప్పుడు చూడండి, ముఖేష్ అంబానీ ఎన్ని బిజినెస్లు చేస్తాడు, అన్ని బిజినెస్ ఆయన చేతిలో ఉంటుంది. ఈ డెలిగేటెడ్ ఒక్కొక్క కంపెనీకి ఒక CEOకి ఇచ్చేసాడు, రైట్? అట్లాగే మనం చిన్న పనులు కూడా ఇంట్లో పొద్దున్నే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిచెన్లో అన్ని మదరే చేస్తూ ఉందనుకోండి, రైట్? వంట వండాలి, స్కూల్ బ్యాగులు సర్దాలి, లంచ్ బాక్సులు పెట్టాలి,
ప్రతిదీ చేస్తూ పోతే మదర్ ఏమవుతుంది, అక్కడ బర్డెన్ పడుతుంది. అదే పిల్లలు కూడా ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకున్నారనుకోండి, చిన్న చిన్న బ్యాగులు సర్దుకోవడం, వాటర్ బాటిల్ నీళ్ళు నింపుకోవడం, ఇవన్నీ చేశారనుకోండి, బర్డెన్ ఉండదు, హ్యాపీగా అందరూ కలిసి. అప్పుడు మదర్ ఏంటి, ఇంకొంచెం ప్రేమగా ఇంకొంచెం వండి పెట్టొచ్చు. కానీ 10 పనులు తను చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఏం చేస్తుంది, తను ఫోకస్ అంతా ఇక చిరాకుగానే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చిన్న చిన్న స్పేస్ క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వాల్యుయేషన్ వస్తుంది, ఇంకా మంచి చేసే అవకాశం లభిస్తుంది, లేకపోతే ఇంకో మంచి స్పెషల్ స్నాక్ ఏదైనా చేసి పెడతారు. సో అట్లా డెలిగేట్ చేయడం అనేది ప్రతి దగ్గర కూడా నేర్చుకోవాలి, మిగతా వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే అన్ని పనులు మనమే చేయాల్సిన అవసరం లేదు, అది ఇల్లు అయినా కావచ్చు, సంస్థ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. సో ఇట్స్ ఇంపార్టెంట్. సో ఈ లీడర్షిప్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే టీమ్ బిల్డింగ్. ఎందుకంటే మనం ఇందాక పని చెప్పుకుంటున్నాము, ఇట్స్ నాట్ అబౌట్ యూ, మన గురించే కాదు, కేవలం మన చుట్టూ ఉన్న వ్యవస్థ, మన చుట్టూ ఉన్న సమాజం, టీమ్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ చిన్న స్టోరీ గురించి చెప్పుకుందామండి. సో మీరు అమెరికా వియత్నాం వార్ గురించి కొంతమంది వినే ఉంటారు, చాలా మూవీస్ ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో సినిమాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్. సో అందులో నాకు బాగా నచ్చిన స్టోరీ అని చెప్తాను. సో ఒక చార్లీ ప్లమ్ అనే వ్యక్తి, ఒక జెట్ ఫైటర్, తను వియత్నాంలో 74 సార్లు తను జెట్ పైలట్గా వెళ్ళి విజయం సాధించి ఇంకొక కొద్ది రోజుల్లో 75th మిషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయే టైం వస్తుంది. సో అలాంటి టైంలో ఆ వ్యక్తి ఏమవుతాడంటే, వియత్నామీస్ వాళ్ళు షూట్ చేస్తారు, అతని ఫ్లైట్ని వాళ్ళు కాల్ చేయడం వల్ల తను ఆ పారాషూట్ వేసుకుని అక్కడ దిగుతాడు. సో శత్రువులకు దొరికిపోయిన తర్వాత అతన్ని ఒక గదిలో బంధిస్తారు, ఒక 6 సంవత్సరాల దాకా అక్కడ బందీగా ఉండి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు అతను ఒక రెస్టారెంట్లో భోంచేస్తూ ఉంటాడు వాళ్ళ వైఫ్తో పాటు. భోంచేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి పదే తను చూస్తూ ఉంటాడు. సో ఏంటి, ఎవరి వ్యక్తి నా వైపు చూస్తున్నాడు పదే అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాడు, బట్ స్టిల్ వదిలేస్తాడు. కానీ మళ్ళీ కాసేపటికి ఆ వ్యక్తి అలాగే చూడడం, ఇంకా అతను కూడా ఉండబట్టలేకుండా వచ్చి, మీరు చార్లీ ప్లంబా అడుగుతాడు. అంటే ఆ వ్యక్తి, అవునండి నేను చార్లీ ప్లంబ్, అంటే మీరు వియత్నాంలో వారిలో ఇట్లా 75 టైమ్స్ మీరు ఇలా మిషన్కి వెళ్ళారు, లాస్ట్ టైం మీరు దొరికిపోయారు, 6 years జైల్లో ఉన్నారు, మీరే కదా అంటే, అవును నేనే, ఇన్ని విషయాలు నా గురించి మీకు ఎలా తెలుసు అంటే, అక్కడ ఆ రోజు ఆ పారాషూట్, మీరు ఎప్పుడైతే ఏ పారాషూట్ అయితే వేసుకుని కిందికి దిగారో ఆ పారాషూట్ ప్యాక్ చేసిన సెయిలర్ని నేనే. అక్కడ ఎన్నో సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారు, నేను అదే షిప్లో పనిచేశాను. ప్రతిసారి కూడా మీరు ఆ ఫ్లైట్ ఎక్కే ముందు ఆ పారాషూట్ని జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేసి నీట్గా సర్దిన వాడిని నేనేనండి, కాబట్టి మీ ఫేస్ చూసినట్టు నాకు గుర్తుంది, అందుకే మీరైనా కాదని అడిగాను అని అతను చెప్పడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో తనకి అనిపిస్తుంది, ఓహో నాతో పాటు విదేశంలో ఎన్నో సంవత్సరాల పాటు కలిసి పనిచేశాడు, ఎన్నోసార్లు అతన్ని నేను చూసుంటాను, కానీ అతని ఫేస్ కూడా నాకు గుర్తులేదు, కనీసం అలాంటి వ్యక్తి ఉన్నాడని చెప్పి కూడా నేను ఎప్పుడు రికగ్నైజ్ చేయలేదు. ఎప్పుడు కూడా నేను ఒక పైలట్ని, నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నానని గర్వంతో ఉండేవాడిని కాదు. ఇలా నా చుట్టూ ఉన్న 100 మందిలో కూడా నా కోసం పనిచేసేవాడిని కూడా నేను ఎప్పుడు గుర్తించలేదే అని చెప్పేసి అతని మనసులో వచ్చిందండి. ఆ రోజు రాత్రి అతను నిద్ర పట్టలేదట, రైట్? సో మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతో మంది మనకు తోడ్పాటు చేస్తూనే ఉంటారు, అది ఎంత చిన్న పనైనా కావచ్చు. బట్ ఆ రోజు అతను సరిగ్గా పారాషూట్ ప్యాక్ చేసి ఉండకపోతే ఇతని పరిస్థితి ఏమయ్యేది, రైట్? సో టీమ్ అనేది కంపల్సరీ, రైట్? మనకు డ్రైవర్లు ఉండొచ్చు, క్లీన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, వాచ్మెన్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మన చుట్టూ ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా అది పొజిషన్. అంటే వాళ్ళు చేసే పని చిన్న పని అని మనకు అనిపిస్తుంది, బట్ దే ఆర్ ప్లేయింగ్ అ రోల్. ఒకరోజు బాత్రూమ్ క్లీన్ చేయకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు, రైట్? ఎవ్రీబడి ప్లేస్ ఎ రోల్. అంటే మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అంటే బిజినెస్లో కేవలం డబ్బులు తెచ్చేవాళ్ళే, సేల్స్ చేసేవాళ్ళే గ్రేట్ అని కాదు, రైట్? మొత్తం ఎన్విరాన్మెంట్ నీట్గా ఉంచేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ అ లీడర్గా ఎవరు గ్రో అవుతారంటే టీముని గురించి ఆలోచించేవాళ్ళు. లైక్ హీ నెవర్ టోల్డ్ గ్రాటిట్యూడ్ టు ఎనీబడి. నా పని నేను చేసుకుంటున్నాను అనుకునేవాడు వెళ్ళిపోయాడు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. పైలట్ అతను నా కోసం ఇంతమంది పనిచేస్తున్నారు, అది వాళ్ళందరూ కలిసి పని చేయకపోతే వాట్ ఈస్ మై సిచ్యువేషన్? సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము లీడర్గా ఎదగాలంటే ఒక మంచి టీమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీం లేకుండా లీడర్ లేడు. టీంని అద్భుతంగా చూసుకోవడం వల్ల ఏ వ్యక్తి అయినా లీడర్గా ఎదుగుతారు, బట్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ వర్క్ ఆర్ మేకింగ్ థింగ్స్ రైట్, అలా అని కాదు. సో లీడర్షిప్ టీమ్ బిల్డింగ్ ముఖ్యమైన అంశం ఏంటంటే 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. అందులో ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. ఎందుకంటే పెద్ద ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చాలా మంది దగ్గర వచ్చింది కమ్యూనికేషన్ ఛాలెంజెస్ వల్లనే వస్తాయి. సరి అయిన టైంలో సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కానీ, తెలియకపోతే తెలియదని చెప్పడం కానీ,
రైట్? సో ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారానే చాలా గ్యాప్స్ అనేవి పెద్ద పెద్దవి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది పని రేపు లాస్ట్ డెడ్ లైన్, ఈ రోజు చల్లగా వచ్చి చెప్తారు, నెల రోజుల నుంచి ఏ పని చేయరు, రేపు డెడ్ లైన్ కాబట్టి ఈ రోజు వచ్చి అప్పుడు నెమ్మదిగా చెప్తారు, సార్ ఇది పని అవ్వలేదు, నాకు ఇంకో వారం రోజులు కావాలి. ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ వల్లనే చాలా వరకు ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి, ఛాలెంజెస్ అనేవి వస్తుంటాయి. కాబట్టి ఒక మంచి ఓపెన్ కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మన లీడర్ మనకి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగాడో మనం వెళ్ళి ముందే ధైర్యంగా చెప్పగలం. ఎందుకు వీళ్ళు చెప్పలేదు 1 month ఎందుకు ఖాళీగా కూర్చున్నారు? భయం. నాకు తెలియదు అంటే ఏమంటాడో, లేకపోతే నీకు అది కూడా తెలియదు అని అంటాడా? ఇలాంటి భయమైన వాతావరణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి మనకి చెప్పరు. అంటే వాళ్ళు చెప్పకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. సో ఆ కారణం అనేది కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు వచ్చి ఏదైనా ఓపెన్ గా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం లీడర్ రెస్పాన్సిబిలిటీ. ఆ కమ్యూనికేషన్ అప్పుడు కరెక్ట్ గా డెవలప్ అవుతుందండి. అండ్ రిలేషన్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో చాలా మంది కూడా ఈ జెలసీ పుట్టుకుంటూ ఉంటారు. రైట్? పక్కవారు చేస్తే కానీ నాకు ప్రమోషన్ రాదనే పరిస్థితిలో కూడా చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫీసులు ఇప్పటికీ చూస్తున్నాను. ఈ బిజినెస్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వాడు బాగా నాకంటే చేస్తున్నాడు అని చెప్పేసి ఫైటింగ్, వీళ్ళు సంపాదించేసరికంటే ఫైటింగ్ ఎక్కువైపోయింది, జెలసీ ఎక్కువైపోయి వీళ్ళు బిజినెస్ పోగొట్టుకుంటారు. కాబట్టి కలిసి పనిచేసే వాతావరణం చాలా చాలా ముఖ్యం. టీమ్ గా ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎప్పుడు వస్తాయంటే ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు, కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, స్ట్రెంగ్త్ రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఏ సమస్యనైనా కూడా టీమ్ గా వీళ్ళు పరిష్కరించుకుంటారు. రైట్? కొన్నిసార్లు మనం చూస్తుంటాం, మనకు ప్రాబ్లం వచ్చిందంటే పక్కడు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు, నవ్వుతుంటాడు, చూద్దాం వీడు ఎట్లా చేస్తాడు, వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారో చూద్దామని చెప్పేసి ఉంటారు. కానీ ఎప్పుడైతే ఓపెన్ ఎన్విరాన్మెంట్ ఒకరికొకరు షేర్ చేసుకుంటారో, ఆ కమ్యూనికేషన్ బాగుంటుందో, అంతా కలిసి పని చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏ పెద్ద ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం గా అనిపించదు. అది లీడర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. టీం అందరూ కలిసి కూడా చక్కగా దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇట్ ఈస్ జస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం లీడర్ యొక్క బాధ్యత. అట్లాగే టీమ్ ఫార్మేషన్ లో జనరల్ గా ఈ యొక్క కొన్ని స్టేజెస్ ఉంటాయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇది జనరల్ గా లైఫ్ లో ఎక్కడైనా అప్లై అవుతుంది. నేను చిన్న ఉదాహరణ తీసుకుంటాను. మీరు కొత్త అపార్ట్మెంట్ కమ్యూనిటీలోకి వెళ్ళారు, కాంప్లెక్స్ లోకి వెళ్ళారు, రైట్? సో దాన్ని స్టార్టింగ్ లో ఫార్మింగ్ అంటారు. అందరూ కొత్తగా అప్పుడే వచ్చారు, రాగానే అందరూ ఒకరు కలుసుకుంటున్నారు, రైట్? అందరూ హాయ్ బాయ్ చెప్పుకుంటారు, స్టార్టింగ్ లో నవ్వుకుంటారు, అంతా బాగానే ఉంది. సో వినాయక చవితి వచ్చింది, స్ట్రగుల్స్ స్టార్ట్. నేను చేస్తా అంటే నేను చేస్తా, నేను ముందుంటాను, నేను ఫస్ట్ పూజ చేస్తాను, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇక కొంచెం ఈగోస్ కానీ ఇలా కొన్ని చిన్న విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. సో అది స్టార్మింగ్ స్టేజ్ అంటారు. అంటే కొంచెం కలిసి పనిచేసేప్పటికీ కొన్ని మనస్పర్ధలు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక లీడర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటే అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఈ సమస్యలు ఈ స్టేజ్లో పరిష్కరించలేదు అనుకోండి, వాళ్ళు గ్రూపులుగా ఫామ్ అయిపోయి వీళ్ళు ఒక గ్రూప్ పెట్టి వాళ్ళొక గ్రూప్ పెట్టి ఒకే కమ్యూనిటీలో 2 విగ్రహాలను పెట్టుకుని కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్? ఇక్కడ ప్రతి చోట చూస్తున్నాం, అన్ని చోట్ల ఎన్నో అసోసియేషన్స్ ఫామ్ అవుతున్నాయి. ఎందుకు? వాళ్ళకు సఖ్యత లేకపోవడం. స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేక డిఫరెంట్ కమ్యూనిటీస్ అసోసియేషన్స్ పెట్టుకుని ఎవరికి వాళ్ళు పని చేసుకుంటారు. రైట్? సో అమెరికాలో చూస్తే మనకి 5-6 తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఎందుకు? అందరూ కలిసి హ్యాపీగా తెలుగు వాళ్ళమేగా చేసుకోవచ్చుగా. లేదు, ఎవరిది ఐడియాలజీ వాళ్ళది, ఎవరి సిస్టమ్ వాళ్ళది. సో స్టార్టింగ్ లో ఎవరు దాన్ని సరి చేయలేకపోయారు. సో అది ఇప్పుడు పెద్ద విషవృక్షంలాగా తయారైపోయాయి అన్ని కూడా. రైట్? సో ఆ స్టార్మింగ్ అనే స్టేజ్ ని ఒక లీడర్, మంచి లీడర్ అయితే ఇనీషియల్ గానే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరం కలిపితే తొందరగా అనేది నార్మింగ్ అనే స్టేజ్ అంటే కలిసి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సొసైటీలో ఉన్నప్పుడు, ఒక కంపెనీలో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ సహజం. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎంత త్వరగా లీడర్ సాల్వ్ చేస్తే అంత త్వరగా మనము అనేది ఒక నార్మల్ స్థితిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సిచ్యువేషన్ నార్మల్ గా ఉందో అప్పుడే పని జరుగుతుంది, అప్పుడే ప్రొడక్టివిటీ వస్తుంది, మన లక్ష్యం వైపు మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి అప్పుడు మనం పర్ఫార్మెన్స్ స్టేజ్ లోకి వెళ్తాం. ఆ తర్వాత చివరికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అడ్జర్నింగ్ అంటే అది కంప్లీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లీడర్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్? సో అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ ఆర్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ ఎ లీడర్. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఏది అంత తొందరగా రాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, రైట్? మనం జిమ్కి వెళ్తాము, ఇంటికి వచ్చి చూసుకుంటాం, చాలా మంది వెయిట్ చూసుకుంటారు, ఎంత తగ్గాము, లేదా కండలు చూసుకుంటారు, పెరిగిందా లేదా, ఈ రోజుకి, ఒక రోజుకి, 2 రోజులకి, 3 రోజులకి, వారం రోజులకి ఏం చేంజ్ రాదు. రైట్? కానీ కన్సిస్టెంట్ గా చేసిన వాళ్ళకి 6 ప్యాక్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మజిల్స్ వస్తాయి, వాళ్ళకి వెయిట్ తగ్గుతారు, అవన్నీ జరుగుతాయి. కానీ దానికి ఓపిక కావాలి, పరీక్ష అనేది చాలా ముఖ్యం అండి. సో ఇక్కడ కనిపించే పిక్చర్ లో కనిపించే ఇది సీడ్, ఎవరికి ఐడియా ఉందండి? వాట్ ఈస్ దిస్? బ్యాంబూ. ఎస్, అఖిల గారా చెప్పింది? బ్యాంబూ సీడ్. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దిస్? యా, దట్స్ రైట్, బ్యాంబూ. దాని ఏజ్ ఎంత ఉండొచ్చు? అది అప్పుడే జస్ట్ భూమి పైన కొంచెం కొంచెం కనిపిస్తుంది. 5 years. 5 years. ఎస్, అద్భుతంగా చెప్పారండి. ఎస్, ఆన్ ద రైట్ సైడ్ కనిపించేది, దాని ఏజ్ ఎంత ఉండొచ్చు? 5 weeks.
5 weeks లెఫ్ట్ సైడ్ 5 years అన్నారా? అంటే 5 years 5 within 5 weeks లో అంత పెరుగుతుంది. విత్ ఇన్ 5 weeks లో అంత పెరుగుతుంది, రైట్? సో మనకు తెలుసు బ్యాంబూ ట్రీ, వెదురు చెట్టు ఎప్పుడైనా దాదాపుగా భూమి పైన కొంచెం కొంచెం కనిపించడానికి 4-5 ఏళ్ళు మినిమం పడుతుందట. కానీ ఆ తర్వాత 60, 70, 100 అడుగులు కూడా ఇట్లా రోజు రోజు చూస్తుండగా ఒక ఇంచులు పెరుగుతూ పోతుంది. కొద్ది రోజుల్లోనే ఫీట్లు పెరిగిపోయి వారాల్లో కొన్ని 6 నెలల్లోనే 100 అడుగుల పైన కూడా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 4 years 5 years మనం ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని జాగ్రత్తగా దానికి కావాల్సిన వాటర్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని చేస్తే తప్ప అది అంత పెద్దగా ఎదిగే అవకాశం లేదు. సో అట్లాగే లీడర్షిప్ స్కిల్ అయినా మన లక్ష్యమైన ఏదైనా కూడా ఈ పర్సిస్టెన్స్ అనేది ఉండాలి. మన ఒక నాయకునిగా ఎదగాలంటే మన క్యారెక్టర్, మన వాట్ ఎవర్ యూ డూ అదంతా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యూ బికమ్ ఎ లీడర్, రైట్? ఇప్పుడు చూడండి సమాజంలో ఎంతమంది ఉన్నారు హెల్త్ రెగ్యులర్ గా, ఎవరో కాదండి, ఇప్పుడు హెల్త్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదో సబ్జెక్ట్ నేర్చుకుని వచ్చే వాళ్ళకంటే కూడా స్వయంగా తెలుసుకునే వాళ్ళు 10 మందికి పంచుతున్నారు. మనం వాళ్ళని అడుగుతాం వెళ్ళి, ఓకే నాకు ఈ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి, లేకపోతే హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలని మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? పీపుల్ ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు ఆ రంగంలో ఉండి వాళ్ళు ఎవరైతే బాగా రిజల్ట్స్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఆటోమేటిక్గా. కాబట్టి ఏదైనా పేషెన్స్తో వస్తుంది ఒక రిలేషన్షిప్ అయినా. ఎందుకంటే ఓవర్ నైట్ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వదు. అలాంటి రిలేషన్షిప్స్ ఎన్ని ఉండవని మనకు తెలుసు, రైట్? మన హెల్త్ అయినా ఏదైనా కూడా పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. లీడర్గా ఎదగడం కూడా ఇట్ టేక్స్ టైం. ఓవర్ నైట్ లీడర్స్ అయిపోదామని చెప్పి చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ రోజులు ఉండవండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పెండ్ దట్ టైం. పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. పర్సిస్టెన్స్, కన్సిస్టెంట్ ఎఫర్ట్ కూడా చాలా చాలా ముఖ్యమండి, రైట్? అట్లాగే ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసండి? ఎస్ విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. కాఫీ డే మాలవిక గారండి. ఎక్సలెంట్ సార్, సూపర్. ఎస్ మాలవిక హెగ్డే గారు, రైట్? ఓకే. సో మనకి తెలుసు స్టోరీ, అందరూ న్యూస్ లో చూసే ఉంటారు. మాలవిక హెగ్డే వాళ్ళ హస్బెండ్ ఒక అద్భుతమైన కంపెనీ, రైట్, కేఫే కాఫీ డే అనే సంస్థను స్థాపించి ఒక స్టార్ బక్స్ అనే ప్రపంచ సంస్థతో దాదాపుగా పోటీ పడి అలాంటి సంస్థని ఇండియాలో స్థాపించి కొన్ని వేల అవుట్లెట్స్ ఓపెన్ చేసి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేశారు. బట్ అనుకోకుండా తను ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, రైట్, ఒక పరిస్థితుల్లో, రైట్? బట్ అట్ ద సేమ్ టైం మనం రీసెంట్గా ఇంకొక వ్యక్తిని కూడా వార్తల్లో చూసాం. సో ఈ వ్యక్తి కూడా అందరికీ తెలిసే ఉంటుంది, ఎలాన్ మస్క్, రైట్? సో ఎవరు ఎలాన్ మస్క్? స్పేస్ ఎక్స్ అని, టెస్లా, ట్విట్టర్, రైట్, ఇప్పుడు ఎక్స్గా మార్చారు ట్విట్టర్ తీసుకుని. ఓకే, సో వీళ్ళిద్దరి ఎందుకు చూపిస్తున్నారంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విత్ లీడర్స్ ఈజ్ అ కమ్యూనికేషన్. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది మనకు అవసరం. సో ఉదాహరణకి తను మాలవిక హెగ్డే సిద్ధార్థ చనిపోయిన తర్వాత షీ హ్యాస్ అన్ ఆప్షన్. దాదాపు 7,000 కోట్ల అప్పు చేసి తన హస్బెండ్ చనిపోవడం జరిగింది. 10 సంవత్సరాల ఆ రేంజ్లో 2 పిల్లలు ఉన్నారు. తను ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, అంటే బిజినెస్లో డైరెక్ట్గా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ సమయంలో షీ హ్యాడ్ అన్ ఆప్షన్. నేను ఈ సంస్థని పగ్గాలు తీసుకుని సంస్థని ముందుకు నడిపించాలి, లేకపోతే ఈ గొడవంతా నాకెందుకు, ఎవరికొవరికి అమ్మేసుకుంటే అయిపోతుంది అనే ఆప్షన్ తనకుంది. కానీ తను ఏం చేసిందంటే అప్పటికి ఒక 25-30 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ సంస్థకి. వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ పంపించింది. సిద్ధార్థకు ఒక ఆశయం ఉండేది, ప్రతి పల్లెలో, ప్రతి టౌన్లో కూడా, ప్రతి కార్నర్లో కూడా కెఫే కాఫీ డే సంస్థలు ఉండాలి, రైట్? ఆశయం ఇంకా నెరవేరలేదు. నేను మీతో పాటు ఉన్నాను, మనందరం కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్దాం, ఈ ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి దాదాపుగా అందరు ఎంప్లాయీస్ తనతో పాటు జర్నీ చేసేటట్టు చేసింది. ఎందుకంటే 7,000 కోట్ల సంస్థలో CEO చనిపోతే ఎంతమంది ఆ సంస్థలో పనిచేస్తారు? ఆ పొజిషన్లో మీరుంటే ఆ ఎంప్లాయీగా కంటిన్యూ అవుతారా, వెళ్ళి వేరే జాబ్ ఎత్తుకుంటారా? బట్ ఆమె కమ్యూనికేషన్ అనేది షీ సక్సీడెడ్. మా ఎంప్లాయీస్ని నమ్మించగలిగింది, ఒప్పించగలిగింది. తర్వాత ఆ సంస్థను అప్పుల్లోంచి బయటకు తీసుకురావడం, ప్రోగ్రెస్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఎప్పుడైతే ట్విట్టర్ గురించి మనం న్యూస్లో చూసుంటామో, లాస్ట్ ఇయర్ చాలా ప్రతిరోజు కూడా ఏదో ఎప్పుడు ఒక కాంట్రవర్సీ. ఎప్పుడైతే మన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుతాను అని చెప్పిన రోజు నుంచే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అక్కడ కంపెనీ ఉన్న CEOకి భయమే, CFOకి భయమే, ప్రతి ఎంప్లాయీకి కూడా భయమే. ఆ కమ్యూనికేషన్ అంటే ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వచ్చేది. ఎన్నో ఊహాగానాలు జరిగేవి. ఎవరికి జాబులు ఉంటాయో తెలియదు, రేపు నాకు జాబ్ ఉంటుందో లేదో తెలియదు అని ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎస్, చాలా కంపెనీస్లో లే ఆఫ్లు జరుగుతుంటాయి, కానీ లే ఆఫ్ జరిగే పద్ధతి ఫాలో కాకుండా, అఫ్ కోర్స్ ఎలాన్ మస్క్ ఇస్ అ గ్రేట్ పర్సన్, అందరికీ తెలిసిన విషయం. దెర్ ఇస్ నో డౌట్ హీ విల్ కంటిన్యూ టు బి గ్రేట్. పెద్ద ఇన్నోవేషన్స్ ఎన్నో చేస్తూ ఉన్నారు, ప్రపంచానికి కొత్త టెక్నాలజీస్ అందిస్తున్నారు, దెర్ ఇస్ నో డౌట్.
బట్ అతని కమ్యూనికేషన్ స్టైల్ వల్ల ఆ కంపెనీలో ఉన్న వేలాది మంది ఎంప్లాయీస్ ఒక వ్యధ అనుభవించారు. రేపు పొద్దున్నే నా పరిస్థితి ఏంటి తెలీదు. కొంతమందికి మిమ్మల్ని లే ఆఫ్ చేస్తున్నామని లెటర్ వచ్చింది. 2 రోజుల తర్వాత లేదో పొరపాటున వచ్చింది, మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి రండి మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది. చూడండి, ఒక ఆ వాతావరణంలో ఉన్నప్పుడు పక్కవాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది. సో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని ఒక పెద్ద కాంట్రవర్సీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఈ లీడర్ అనేవాడు ఎప్పుడైనా కూడా కమ్యూనికేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. ఎదుటి వాళ్ళని, ఆ టీంని, మన మొత్తం ఉన్న సిస్టమ్ని ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పెట్టకుండా, లేకపోతే వాళ్ళకు బాధపడే క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ కాకుండా ఓపెన్ ఎన్విరాన్మెంట్, క్లియర్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి కమ్యూనికేషన్ మనం చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి, రైట్? సో అట్లాగే ఈ ఇద్దరు బ్రదర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే, రైట్? బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఈస్, ఒక దాదాపుగా 15 years బ్యాక్, ఐ థింక్ అరౌండ్ 2008లో వీళ్ళిద్దరు వరల్డ్స్ 5th richest అండ్ 6th richest, ఇద్దరు వరుసగా 5th and 6th richest పీపుల్ ఇన్ ద వరల్డ్, రైట్? సో ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ 75,000 కోట్ల సామ్రాజ్యాన్ని డివైడ్ చేసుకున్నారో, అనిల్ అంబానీ యంగర్ వన్ హ్యాస్ చూజన్ పెద్ద పెద్ద అన్ని లేటెస్ట్ ఇండస్ట్రీస్ని చూస్ చేసుకున్నారు. అప్పుడు టెలికమ్యూనికేషన్స్ అని, హాస్పిటాలిటీ, ఎనర్జీ సెక్టర్, అవన్నీ కూడా బూమింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ముఖేష్ అంబానీ కేవలం ఒక ట్రెడిషనల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇట్లాంటివి మాత్రమే తను తీసుకోవడం జరిగింది. బట్ మనకు తెలుసు తర్వాత రిజల్ట్ ఏమైంది. కొన్ని సంవత్సరాల పాటు అఫ్ కోర్స్ అనిల్ అంబానీ గారు చాలా ఎదిగారు. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో హీ హాస్ బికమ్ లాట్ ఆఫ్ అటెన్షన్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఏషియా. ఇట్లా రకరకాలుగా ఎంతో ఎదిగారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 5 yearsలో 10 yearsలో చూస్తే సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది, రైట్? వి నో వేర్ ఈజ్ అనిల్ అంబానీ టుడే. ఈ రోజు నేను అప్పులు తీర్చలేనని చెప్పి అన్న దగ్గర డబ్బులు తీసుకుని మరి కొన్ని అప్పులు తీర్చారు ఆ సిచ్యువేషన్. కోర్టులోకి వెళ్ళి నా దగ్గర ఏం లేదని చేతులు ఎత్తిన సిచ్యువేషన్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వినో ముఖేష్ అంబానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నెమ్మదిగా వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ నుంచి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ తను ఈ రోజు ఏ పొజిషన్లో ఉందో మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా. సో ఎప్పుడైతే మనము ఫోకస్ అనేది షిఫ్ట్ అయింది, ఇక్కడ జరిగింది చాలా వరకు చెప్తారు, అనిల్ అంబానీ గారు ఈ ఫోకస్ కంప్లీట్లీ షిఫ్టెడ్. బిజినెస్ నుంచి కాకుండా ఒక సెలబ్రిటీగా మారిపోయారు. తను ఒక ఇటు బాలీవుడ్తో ఉంటాయి, తర్వాత రాజకీయ నాయకులతో అన్ని రకాల సంబంధాలు పెట్టుకుని కంప్లీట్గా ఒక కాంట్రవర్సీకి వెళ్ళిపోయి బిజినెస్లు, చాలా చాలా బిజినెస్లు చేయడం, వాటికి భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల తను ఎంత ఎత్తు ఫాస్ట్గా ఎదగడం, అంత ఫాస్ట్గా పడిపోవడం జరిగింది. సో ఇట్స్ ఇంపార్టెంట్ మనం చేసే పని ఏదైనా ఒక ఫోకస్ ఉండి లాంగ్ టర్మ్ విషన్ ఇవన్నీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ సెలబ్రిటీ. అప్పుడంతా తను చాలా గొప్పగా ఎక్కడ చూసినా కూడా మీడియాలో ఆయన గురించి, ఆయన పొద్దున్నే రోజు జాగింగ్ చేసేవాళ్ళని చెప్పేసి రోజు ఫోటోలు, సెలబ్రిటీస్తో, రాజకీయ నాయకులతో ఫోటోలు, సినిమా యాక్టర్లతో ఫోటోలు, ఇవన్నీ చూసి హి హస్ బికమ్ మోర్ ఆఫ్ ఎ సెలబ్రిటీ రాదర్ దెన్ ఎ లీడర్. ఎందుకంటే బిజినెస్ లీడర్ అనేది ఆల్వేస్ ఫోకస్ ఈస్ ఇంపార్టెంట్ ఆన్ ద బిజినెస్, నాట్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడైతే ఆ ఫోకస్ లేకుండా పోతుందో ఆటోమేటికల్గా యూ విల్ లూజ్ ద యువర్ పొజిషన్, వాట్ ఎవర్, ఎంత డబ్బు కానీ ఆ పొజిషన్ కానీ ఏదైనా కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్ ఆటోమేటికలీ, రైట్? సో ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఎవరండి? చాలా మంది చూసే ఉంటారు. ఎవరు గుర్తించట్లేదా? జగ్గు వాసుదేవ్, జగ్గి వాసుదేవ్ గారు, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. ఎస్ మ్యామ్. శాంతకుమారి గారు, పర్ఫెక్ట్. సునీత, సారీ సునీత, సునీత గారు, థ్యాంక్ యూ. యా, జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, రైట్? సో ఎందుకు ఈ పిక్చర్ ఇక్కడ చూపించారు, రైట్? అక్కడ బైక్ మీద ఒక పోస్టర్ కనిపిస్తుందండి. ఏంటది? సేవ్ సాయిల్, రైట్? సేవ్ సాయిల్ అనే మూవ్మెంట్ ద్వారా తను దాదాపుగా ఒక 50 దేశాల్లో ఒక బైక్ పై యాత్ర చేయడం జరిగింది, రైట్? దాదాపుగా ప్రపంచంలో జనాభాలో సగం జనాభాని తన మూవ్మెంట్ ద్వారా కదిలించారని చెప్పి సద్గురు చెప్పారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇది జరగలేదు. ఒక మూవ్మెంట్లో దాదాపు 50 దేశాల పైగా వ్యక్తులు, అంటే ఇక్కడ కేవలం వ్యక్తులే కాదు, సంస్థలు, ప్రభుత్వాలు, ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్, వాళ్ళ మినిస్ట్రీలు, ప్రైమ్ మినిస్టర్లు, లీడర్షిప్, రోజు సామాన్య జనాల నుంచి అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే జగ్గు వాసుదేవ్ గారు, సద్గురు, హీఈస్ నోన్ ఫర్ యోగా అనొచ్చు, స్పిరిచువాలిటీ అనొచ్చు, మిస్టిసిజం అనొచ్చు. హీస్ అ మిస్టిక్. తను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దేశాల్లో యాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పాపులారిటీ రాలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఇంతమంది జనాలు కదిలి రాలేదు. వై ఎవ్రీబడి కేమ్ టుగెదర్ దిస్ టైం? 400 కోట్ల జనాభాకి ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది? ఎందుకంటే సేవ్ సాయిల్ ఈజ్ అబౌట్ మనందరికీ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ రోజు కనుక మనం సాయిల్, మన మట్టి గురించి మనం ఆలోచించకపోతే భవిష్యత్తు తరాలకి ఫుడ్ లేదు అనే ఒక
జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ని ఇచ్చినప్పుడు ఆటోమేటికల్గా ఎవ్రీబడి కేమ్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ ద పర్పస్. హీ క్రియేటెడ్ అ పర్పస్. ఆ పర్పస్ ఉండడం వల్ల, స్ట్రాంగ్గా ఉండడం వల్ల హీఈస్ ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి, హీఈస్ ఏబుల్ టు గ్యాదర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఎన్నో దేశాలు వాళ్ళ మొత్తం పాలసీస్ చేంజెస్ చేశాయి. ఈ సేవ్ సాయిల్ పాలసీస్ చాలా దేశాలు చేంజ్ చేశాయి అప్పటికప్పుడు. తన యాత్రలో ఉండగానే సైన్స్ చేశారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ఒక పవర్ఫుల్ పర్పస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ విల్ సపోర్ట్ యూ. కానీ ఎప్పుడైతే మన లక్ష్యం కేవలం మన స్వార్థం కోసమే, రైట్, అవి ఉన్నప్పుడు మాత్రం మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీ బిజినెస్ ఏంటి, దేనికి, వాట్ ఈస్ ద పర్పస్? ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంది, ఇన్సూరెన్స్ బిజినెస్ కేవలం నా కమిషన్స్ కోసం అనుకుంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేయరు. బట్ యు ఆర్ హెల్పింగ్ పీపుల్. చాలా మందికి ఇన్సూరెన్స్ అనేది తెలియదు. ఇన్సూరెన్స్ తెలియకపోవడం వల్ల లాభాలు, వాళ్ళకి ఎన్ని నష్టాలు ఉన్నాయో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు బిజినెస్ వస్తుంది. యువర్ పర్పస్ షుడ్ బి హెల్పింగ్ పీపుల్ రాదర్ దెన్ ఎర్నింగ్ కమిషన్. రియల్ ఎస్టేట్లో మీరు ఎందుకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలి, అలా వాళ్ళకి అందుబాటులో ఈజీగా వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మంచి ఇల్లు అందించుకోవడానికి పర్పస్గా పెట్టుకోవచ్చు. బట్ రాదర్ నేను ఈ సంవత్సరం 50 ప్లాట్లు అమ్మాలి, 100 ప్లాట్లు అమ్మాలి, దిస్ పర్పస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో చేసే పనదే, కానీ మన ఆలోచన విధానము, మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆ ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ విల్ చేంజ్. ఆ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, మీకు సపోర్ట్ వస్తుంది. 10 మంది మీరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ సెల్లింగ్ అ ప్లాట్, యు ఆర్ హెల్పింగ్ పీపుల్ టు బై ఏ హౌస్ ఇన్ దిస్ బడ్జెట్, ఆ ప్లాట్ ఇన్ దేర్ బడ్జెట్. యు ఆర్ హెల్పింగ్ పీపుల్. చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తెలియక పెద్ద కోవిడ్ టైంలో మనం చూసాము, ఎంతో మంది సఫర్ అయ్యారు, స్ట్రగుల్ అయ్యారు. యు గివ్ అవేర్నెస్ టు దెమ్. మీరు ఇంత పే చేస్తే మీకు ఇంత ఇన్సూరెన్స్ వస్తుంది. యూ హ్యావ్ టు ప్లాన్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో రకాల జబ్బులు అయినా వస్తున్నాయి. సో ఇట్ జస్ట్ an ఎగ్జాంపుల్, బట్ ఆ పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ డూ. సో జస్ట్ ఫోకసింగ్ అని మన జాబ్ చేయడం వల్ల పెద్దగా మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ మనం ఒక స్ట్రాంగ్ పర్పస్తో ఏ పని చేసినా కూడా, ఏదైనా బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ప్రతి జాబ్కి కూడా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. సో చాలా మంది మేనేజర్లు పని చెప్తారు కానీ ఎందుకు చేస్తున్నారని చెప్పరు. దానివల్ల డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఏదో చేస్తారు కానీ ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది రాదు. ఎందుకు రాదంటే అక్కడ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఓన్లీ వెన్ యూ నో వాట్ ఈస్ ద ఇంపాక్ట్. ఈరోజు మీరు ఆ పని చేయకపోతే ఎవరికి నష్టం జరుగుతుంది, ఆ పని సరిగ్గా చేయకపోతే ఎవరెవరికి నష్టం జరుగుతుందో తెలిస్తే మేబీ కొంచెం మార్పు రావచ్చు. కానీ ఏదో 4 ఫైల్స్ సంతకం చేసి పడేయమంటే వాళ్ళు ఫైల్స్ పెడతారు, 4 వీటిలో 2 సంతకం పెడతారు, అది పడేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు అక్కడ పెన్షన్ కోసం పాపం 60 ఏళ్ళు 70 వేల వాళ్ళు నెలల కొద్దీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని తెలియదు. ఒకవేళ పర్పస్ అర్థమైతే, ఎస్ ఈ వ్యక్తికి మనం ఈరోజు 2 ఫైల్స్ ఎక్కువ సంతకం చేస్తే వాళ్ళు ఇద్దరికి మళ్ళీ రేపు ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి పాపం నెలకు 2000 3000 వస్తాయి పెన్షన్ అంతే అని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ విల్ వర్క్ మచ్ బెటర్ అండి. సో ఆ పర్పస్ ఏంటని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లీడర్గా ఉన్నప్పుడు చేసే పని లక్ష్యం ఉండొచ్చు కరెక్ట్. ఆ లక్ష్యంతో పాటు ఒక కరెక్ట్ క్లారిటీ, పర్పస్ అనేది చాలా చాలా ముఖ్యం, రైట్. అట్లాగే ఇక్కడ కొన్ని దేశాలు మీకు ఫ్లాగ్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి అన్ని కామన్గా ఏంటి చెప్తారు, అది కలర్ అని చెప్పకండి. వాట్ ఈస్ కామన్ ఇన్ దిస్ కంట్రీ ఫ్లాగ్స్? ఏదైనా మీకు కనిపిస్తుందా? అంటే జస్ట్ ఫ్లాగ్స్ వైపు చూడకండి, ఆ కంట్రీస్కి కామన్ ఏంటి? సింబల్ ఓకే, కాకుండా ఇంకా డెమోక్రటిక్ కంట్రీస్. ఎస్, ఇంకొంచెం క్లోజ్గా వచ్చారండి, ఇంకొంచెం. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరండి? ఇండియా ప్రెసిడెంట్ ఎవరండి? ద్రౌపది ముర్ము. ఉమెన్ లీడర్. అమేజింగ్ శశికుమార్ గారు, ఎక్సలెంట్ సార్. ఉమెన్ లీడర్స్ అండి. ఎస్, ప్రపంచంలో ఇది ఒక కొత్త పోకడని చెప్పొచ్చు. గత కేవలం 1-2 దశాబ్దాల్లోనే చాలా కంట్రీస్ ఉమెన్ లీడర్స్ని ఎన్నుకుంటున్నాయి. ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్గా కావచ్చు. అంతకుముందు చాలా తక్కువ అండి. అఫ్కోర్స్ మన ఇండియా, బంగ్లాదేశ్, ఏషియన్ కంట్రీస్ చాలా ముందున్నాయని చెప్పొచ్చు. అమెరికాలో కూడా ఇంతవరకు ఉమెన్ ప్రెసిడెంట్ లేరు, వాళ్ళు ఎందుకో లేదు. చాలా సర్వేస్ ప్రకారం ఇప్పటికీ కూడా పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎ ఉమెన్ యాజ్ దేర్ ప్రెసిడెంట్. కానీ మనం అఫ్కోర్స్ చాలా విషయాల్లో చాలా ఫాస్ట్ ఉన్నాము. బట్ ఎందుకు మన దేశంలో ఎంతో మంది అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి, సెబీ దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్థలకి అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. సో ఉమెన్ లీడర్షిప్ ఆర్ నో లెస్. ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు కూడా ఉమెన్స్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ పరిస్థితుల్లో చూసాము, అటు ఫిన్లాండ్ లో కావచ్చు, న్యూజిలాండ్ లో కావచ్చు, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ దే డిడ్ మచ్ బెటర్ దెన్ మెనీ అదర్ కంట్రీస్. చాలా చక్కగా కంట్రోల్ చేశారు. ఎందుకంటే చెప్తూ ఉంటారు, ఉమెన్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్ మచ్ మోర్ బెటర్. ఏదైనా మొహమ్మద్ చెప్పేస్తారు, ఈజీగా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ ని.
వాళ్ళకి ఇంట్లో చిన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా అంత ఓవరాల్ గా మేనేజ్ చేసే ఆలోచన అవగాహన ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్ మే నాట్ 100%, బట్ మోస్ట్ పీపుల్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఉమెన్ లీడర్షిప్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ ఉందో ఉమెన్ తో పనిచేయాల్సిన అవసరం ఉంది. నా కార్పొరేట్ లైఫ్ కూడా నేను ఒక ఉమెన్ లీడర్ తో స్టార్ట్ చేశాను. రీసెంట్ గా కూడా చాలా మందితో పనిచేశాను. సో ఐ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. మిగతా వాళ్ళకంటే కూడా ఆడవాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు చాలా క్లారిటీ అనిపిస్తుందండి. సో ఇట్స్ ఇంపార్టెంట్ వి ఎంకరేజ్ ఉమెన్ లీడర్షిప్. మరి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా చేయాల్సిన అవసరం ఉందండి. సో అట్లాగే మనకు చాలా వరకు కొన్ని లీడర్షిప్ స్టైల్స్ అనేవి ఉంటాయి. అవి కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనకు ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు అనేది మనకి చాలా అర్థం చేసుకోవాలి. చాలా వరకు ప్రపంచంలో లీడర్ అనగానే ఒక బాస్ లాగా ఫీల్ అయిపోయి మిగతా వాళ్ళకి ఒక ఆర్డర్స్ ఇవ్వడం మనకు సహజంగా చూస్తూ ఉంటాము. రైట్, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మనకి. రైట్, సో అలాంటి వాళ్ళని ఆటోక్రాటిక్ లీడర్స్ అంటారు. డూ యాజ్ ఐ సే, నాతో చెప్పింది చేసే, ఇంకెక్కువ మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు మనకి. కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, ఎప్పుడు సంతోషంగా ఉండరు. పని చేసే వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు. ఏదో ఎప్పుడు ఆర్డర్లు ఇస్తాడు, పోతాడు, అసలు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అర్థం కాదనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ అనేది అన్ని చోట్ల పనిచేయదు. మన జనరల్ గా బిజినెస్ లో కానీ సంస్థల్లో కానీ ఇలాంటివి పనిచేయదు. మేబీ ఏదో మిలిటరీలో ఆర్డర్ ఇవ్వచ్చు, దట్ ఈస్ ఫైన్. అఫ్ కోర్స్ మీరు వార్లో ఉన్నప్పుడు ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అక్కడ చెప్పింది చేయాలి, బట్ నాట్ ఎవ్రీవేర్. సో ఆటోక్రాటిక్ లీడర్స్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సమాజంలో. ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది ఒక లీడర్షిప్, ఒక ఈగో కావచ్చు, లేకపోతే ఒక అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి తనకే సరిగ్గా తెలియకపోవడం కావచ్చు, ఎన్నో విషయాలు ఉంటాయి. సో ఆటోక్రాటిక్ లీడర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అట్లాగే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఇందాక చూసుకునే ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ కింద ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. ఏదో కొత్తగా కనిపెడుతూ ఉంటాడు, ఎప్పుడు చేసిన పని చేయడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో మనం చేసే పనులు ఏ బిజినెస్ అయినా కూడా ఆర్ వి డూయింగ్ సంథింగ్ న్యూ. దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుందే, మళ్ళీ మనం కొత్తగా ప్రయత్నిస్తున్నాం అంతే. ఈవెన్ రాకెట్ లాంచింగ్, చంద్రయాన్ లాంటి ఇది కూడా మిషన్ కూడా కొత్తదేం కాదు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ మూన్కి పంపించాయి స్పేస్ షిప్స్. వీఆర్ స్టిల్ డూయింగ్. ప్రతి ఒక్కటి కూడా మనం కొత్తగా చేస్తూనే ఉన్నాము, బట్ వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ సంథింగ్. కానీ కొన్ని మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్, సంథింగ్ న్యూ అనేది అక్కడ రావడం జరుగుతుంది. అట్లాగే డెమోక్రాటిక్, ఇక్కడ అందరినీ కలిపి డెసిషన్ తీసుకోవడం, అసలు మీరేమనుకుంటున్నారు, ఈ ఆలోచన ఏంటి, అలాంటి కొన్ని సందర్భాల్లో కూడా అది కూడా పనిచేస్తుంది. అట్లాగే కోచింగ్. ఇప్పుడు సమాజంలో కోచింగ్ అనేది చాలా వరకు అవసరం. మనం ఎదుటివాడి ఒక టాలెంట్ వెలికి తీయాలంటే కోచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోచింగ్ లో జనరల్ గా మనం వాళ్ళకి ఏం చేయాలో చెప్పము, వాళ్ళ నుంచి ఆన్సర్ చెప్పిస్తూ ఉంటాము, వాళ్ళ ఆలోచనలు మనం బయటకు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. రైట్, సో కోచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సిచ్యువేషన్, మన అవసరాలని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఒక లీడర్ గా ఉండడం. అట్లాగే సర్వెంట్ లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో సర్వెంట్ లీడర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద లీడర్, ఆ టీం గురించి ఆలోచించే వాళ్ళు, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇవ్వడమే ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ నాకేం వస్తుందని కాదు. సో ఆటోమేటిక్ గా అందరూ ఒక టీం అంతా కలిసి పనిచేస్తారంటే ఆటోమేటిక్ గా యాజ్ అ లీడర్ యు ఆర్ సక్సెస్ఫుల్. సో అలాంటి వాళ్ళని సర్వెంట్ లీడర్ అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది కొంచెం పుంజుకుంటుంది. ఎందుకంటే లీడర్షిప్ ఈజ్ అబౌట్ నాట్ అబౌట్ యూ. అంటే కేవలం నీ లక్ష్యాలే కాదు, నీ గోల్సే కాదు, ఓవరాల్ గా అందరినీ కలిపి చేసినప్పుడు మాత్రమే ఆ టీం అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ షూర్ యు ఆర్ సర్వెంట్ లీడర్. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, సో ఈ పిక్చర్ లో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా చదువుతారండి? ఎనీవన్ పర్సన్? You don't know how to use them. పైన కూడా కొంచెం ఉందండి, పైన కూడా ఉంది సార్. Sir. Doesn't matter. It does not. How many resources you have. How many resources you have. Don't know how to use them. It Yes. will never be enough. అక్కడ ఏం జరుగుతుందండి? అక్కడ నెంబర్ నిత్యన్స్ ఉన్నాయి కానీ వాటిని యూజ్ చేసుకోవడం రావట్లేదు. ఒక నిచ్చెనల పైన దాని పైనకి చూడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అక్కడ కావాల్సింది ఒకటే నిచ్చెన. రైట్, సో అట్లాగే మనం కూడా ఇంట్లో 10 మంది ఉంటాం, కానీ మన పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి. పిల్లలు అడిగితే అద్భుతమైన ఐడియాలు చెప్తారండి. ఈ రోజుల్లో నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు అనుకుంటాం మనం, కానీ మనం చెప్పం. అట్లాగే బిజినెస్ లో కానీ ఎంప్లాయ్మెంట్ లో కానీ మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళని యూజ్ చేసుకుని అందరూ తలపట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. అయ్యో ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలా, ఎందుకంటే మనం అనుకుంటాం వాళ్ళకి తెలియదనో, లేకపోతే చెప్తే ఏమనుకుంటారనో, రకరకాల సిచ్యువేషన్స్ వల్ల మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ ని మనం యూజ్ చేసుకోము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఐ వుడ్ సే. పొరపాటు తప్పేం లేదు, అడగడంలో తప్పేం లేదు, వాళ్ళని యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. యూజ్ చేసుకోవడం అంటే వాడి వదిలేయడం కాదు. సమస్యలు వచ్చినప్పుడు అందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా అద్భుతమైన సొల్యూషన్స్ వస్తాయి. సో ఎవరైతే లీడర్స్ అనేవాళ్ళు ఇలాంటివి గుర్తించి కూడా అందరినీ ఎంకరేజ్ చేసి, ఎంగేజ్ చేసి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ లోనే నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. మామూలు టైం కంటే ప్రాబ్లమ్స్ లో నేర్చుకునే విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ద రైట్ పీపుల్ అండ్ రైట్. సో మూవింగ్ ఆన్,
ఈ పిక్చర్ లో ఉన్న ఒక స్పోర్ట్ పేరు ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? రోయింగ్. రోయింగ్ అండి, రోయింగ్. రోయింగ్. ఇంకా ఇంకా ఎవరైనా? సింక్రనైజేషన్. ఏంటండి? అంటే ఇది అందరూ కలిసి ఆడే ఆట సార్, అందుకు సింక్రనైజేషన్ రోయింగ్. సింక్రొనైజేషన్ రోయింగ్ అంటారా? ఓకే. ఇట్స్ కాల్డ్ రాఫ్టింగ్, వాటర్ రాఫ్టింగ్ అంటూ Yes, ఉంటారు, yes. వైట్ వాటర్ రాఫ్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? సో మనకి సౌత్ లో పెద్దగా లేదు, కర్ణాటకలో కొన్ని చోట్ల ఉంది, బట్ నార్త్ లో చాలా చోట్ల ఉంటుంది, విదేశాల్లో కూడా చాలా పాపులర్ స్పోర్ట్, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక వ్యక్తి, మీరు వెనక కూర్చున్న వ్యక్తి, రైట్, బాటమ్ లో ఒక అతను పైన కూర్చుని ఉన్నాడు, ముందు ఒక 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు, రైట్? ఒక పెద్ద నదిలో, అది గంగా నది కావచ్చు, అది ఏదైనా నదిలో 50, 60 అడుగుల నుంచి 100 అడుగులు ఉన్న లోతున్న నదిలో ఒక 10 నుంచి 20, 30, 40 కిలోమీటర్ల వరకు ఈ ప్రయాణం జరుగుతుంది, డిఫరెంట్ స్టేజెస్ లో, రైట్? ఎవరో 10 మంది వస్తారు అక్కడికి, వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇద్దరు ముగ్గురు గ్రూప్లు వస్తారు, కూర్చుంటారు, అందరూ ఒక ఇన్ఫ్లేటబుల్ బోట్ లో వీళ్ళందరూ కూర్చోబెట్టుకుని ఈ వ్యక్తి ఒక 20, 30 కిలోమీటర్లు ప్రయాణం చేపిస్తాడు ఒక గంట సేపట్లో. ఆ వ్యక్తి పెద్దగా చదువుకున్న అతను కాదు, ఎందుకంటే ఆయనకు జాబ్ లేదు కాబట్టి అక్కడ ఉన్నాడు, ఆయన కేవలం ఒక స్విమ్మింగ్ వచ్చు అంతే, ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళవరికి. ఆ దాదాపుగా నార్త్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చి రాని ఇంగ్లీష్ లో, ఆ హిందీలో మాట్లాడుతూ ఇలాంటివి చేయిస్తూ ఉంటారు, రైట్? రోజుకి ఎన్నో ట్రిప్పులు తీసుకెళ్తారు ఇలాంటివి, బట్ స్టిల్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా వీళ్ళందరినీ కూడా ఒక 20, 30 కిలోమీటర్లు ఎవరికి ముక్కు మొహం తెలియని వాళ్ళని వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఒక 5, 10 నిమిషాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే హిజ్ లీడర్షిప్ స్కిల్స్, చాలా పర్ఫెక్ట్ లీడర్స్ అండి వాళ్ళు. ఈ 10 మందికి క్లియర్ గా గైడ్ చేస్తారు, మీరు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు లెఫ్ట్, ఎప్పుడు రైట్, ఎప్పుడు ఫార్వర్డ్, ఎప్పుడు ఫ్రంట్. వీళ్ళందరినీ తీసుకెళ్లి నదిలో దూకిస్తారు, కావాలని చెప్పి ఆ బోట్ బోల్తా పడేస్తారు, బట్ స్టిల్ అందరినీ 5 నిమిషాల్లో మళ్ళీ బోట్ ఎక్కిస్తారు. ఎటువంటి వణుకు తొణుకు లేకుండా అందరినీ కూడా ఒక అదుపులో పెట్టేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ముందున్న వాళ్ళు ఏం చేయాలి, వెనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఒక క్లారిటీతో పనిచేస్తారు. సో దే ఆర్ రియల్లీ అమేజింగ్ లీడర్స్ అండి. దే హ్యావ్ ద వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ లీడర్స్. మనం ఎంత పెద్ద పనులు చేస్తున్నామని కాదు, లీడర్షిప్ ఉండాలంటే ఒక పెద్ద పొజిషన్ ఉండాల్సిన అవసరం లేదు. చేసే అంత చిన్న పనిలో కూడా అంతమందిని కలుపుకొని వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఒక డెస్టినేషన్ చేస్తున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమేజింగ్ లీడర్షిప్ క్వాలిటీ. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ డూ, ఏ పదం అని కాదు, మనం చేసే పనిలో ఒక లీడర్ గా ఉండొచ్చండి, రైట్? సో మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటి, ఎలా, వాట్ ఆర్ ద క్వాలిటీస్ అంటే ఎన్నో క్వాలిటీస్ చూసాము, బట్ ఇంకొన్ని ట్రైట్స్, ఇంకొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్ అనేది కొన్ని చూద్దామండి, రైట్? సో ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాము, బట్ ఐ విల్ బ్రీఫ్లీ గో త్రూ. సో ఇట్ ఇస్ ద టైం 9:15. ఓకే, విల్ క్లోజ్ ఇన్ అదర్ 10 minutes, సార్ వెంకట్ గారు. ఆల్ రైట్. ఓకే, సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. వితౌట్ కమిట్మెంట్ నథింగ్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సార్. షూర్. యా. సో కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్. ఎందుకంటే ఏదైనా లక్ష్యం, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, లక్ష్యం చాలా ముఖ్యం. గోల్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్. ఆ గోల్ కి కమిట్మెంట్ లేకపోతే ఆబ్వియస్ గా మిగతా వాళ్ళు ఎవరు పని చేయరు. దెర్ ఇస్ నో బాండింగ్ అనేది ఉండదు, ఒక రిలేషన్షిప్ ఉండదు, ఒక టార్గెట్ అనేది ఉండదు, దాని మీద ఒక ప్లాన్ అనేది కూడా ఉండదు. కాబట్టి కమిట్మెంట్ ఉండడం చాలా ముఖ్యం. అట్లాగే కరేజియస్, మనం ఇందాక చెప్పుకున్నాం, అందరూ చేసే పని మనం చేస్తే గొప్ప ఏముంది, రైట్? సో లీడర్స్ ఆల్వేస్ థింక్ క్రియేటివ్లీ, ఏదైనా కొత్త దాన్ని ట్రై చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సంథింగ్ దే హ్యావ్ టు కమ్ ఆటోమేటికల్లీ న్యూ పాత్, టేక్ ద న్యూ పాత్. అందరూ వెళ్ళే దారిలో వెళ్లకుండా ఇంకా కొత్తగా చేయాలి సంథింగ్. అది ప్రోడక్ట్ కావచ్చు, ఒక సర్వీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కరేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే కొత్తది ప్రయత్నిస్తుంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే అందరూ చేసిన పన్నే మళ్ళీ మనం కాపీ కొట్టి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటామండి, రైట్? అండ్ కన్సిస్టెన్సీ, మనం అద్భుతమైన ఎగ్జాంపుల్ చూసాము ఒక వెదురు చెట్టు గురించి, రైట్? అండ్ కోచింగ్ గురించి మనం డిస్కస్ చేసాము. కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఒక లీడర్ మిగతా వాళ్ళని తయారు చేయాలంటే కోచింగ్ కావాలి. కోచింగ్ తోనే చాలా లీడర్స్ ఎదుగుతారండి. అదర్వైజ్ మనం కేవలం ఆర్డర్స్ ఇస్తూ పని చెప్తూ పోతే మాత్రం ఇట్ వోంట్ హెల్ప్, రైట్? అలాగే డిపెండబిలిటీ, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక లీడర్ డిపెండబుల్ గా ఉండాలి. మన దగ్గరికి వస్తే మనం పరిష్కారం, అంటే ప్రాబ్లం మనమే సాల్వ్ చేయవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో కూడా చెప్పగలగడం కూడా ఒక లీడర్ యొక్క లక్షణమే. కాబట్టి డిపెండబిలిటీ ఉండాలి. డెసిసివ్నెస్, కష్టకాలంలో సరైన డెసిషన్స్ తీసుకోవడం, ప్రతిరోజు కూడా అన్ని విషయాల్లో కూడా టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది రానుస్తూ ఉంటారు, రేపు చూద్దాంలే, మళ్ళీ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఉంటారు. కానీ ఎప్పుడైతే పెద్ద సమస్యలకి సరైన డెసిషన్ తీసుకోకపోతే ఛాలెంజెస్ అన్ని కూడా ఉంటాయి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారా లేదా దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రోజు 100 డెసిషన్స్ అద్భుతంగా తీసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. ఎప్పుడైతే మనం కరెక్ట్, ఎస్పెషల్లీ
ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ వాళ్ళ వాల్యూస్, నిన్న మనం రామచంద్రుడు గారు అద్భుతంగా చెప్పారు, ఎథిక్స్, ఎటికెట్, వాల్యూ సిస్టమ్ అనేది ఎప్పుడు బయటపడుతుందంటే వెన్ దెర్ ఇస్ అ ఛాలెంజ్, వెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, అప్పుడు షార్ట్ కట్స్ వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు జనాలు, రైట్? ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి తప్పులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఒక తప్పు చేసి ఇంకో తప్పు చేసడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి కష్టకాలంలో మీకు అది పెద్ద టెస్ట్ అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన సిస్టమ్ని, మన వాల్యూ సిస్టమ్ని, మన ఎథిక్స్ని కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అటువంటిప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అట్లాగే క్లియర్ డైరెక్షన్ అనేది మనకి ఉండాలి, టీమ్కి కరెక్ట్ డైరెక్షన్ ప్రొవైడ్ చేయగలి. డెలిగేషన్ గురించి మనం డిస్కస్ చేసాము. ఐడెంటిఫై ద టాస్క్స్ దట్ కెన్ బి డెలిగేటెడ్ టు అదర్స్. మనం అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. అలాగే 4 E's తీసుకుంటే ఎన్విషన్, ఒక క్లియర్ గోల్ అనేది, క్లియర్ టార్గెట్, వాట్ ఈస్ యువర్ మై విషన్, వేర్ ఆమ్ ఐ గోయింగ్ అనేది లేకపోతే అటు ఇటు అందరూ ప్రయాణిస్తుంటారు, ఎక్కడికి మనం చేరుకోం, రైట్? అలాగే ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎనర్జెటిక్ గా ఉంటాడో అతని ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి, నలుగురితో కలిసి పనిచేసే ఓపిక ఉంటుంది. ఈ రోజుల్లో సగం మందికి ఆఫీస్కి వెళ్ళేసరికి సగం ఓపిక అయిపోతుంది, రైట్? రోజంతా కూర్చొని పనిచేయడం చాలా చాలా కష్టం. ఎస్పెషల్లీ లీడర్గా ఉన్నప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి. నలుగురితో వాళ్ళ సమస్యలు వస్తే మనం వచ్చి వినేటట్టు ఉండాలి, సమాధానాలు ఇచ్చేటట్టు ఉండాలి, మనం సొల్యూషన్స్ ఆలోచించేటట్టు ఉండాలి, రైట్? అన్నప్పుడు ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ వాట్ యు ఈట్, వాట్ యు డ్రింక్, వాట్ యు బ్రీత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ బిజినెస్ లీడర్ ఆర్ యాజ్ వాట్ ఎవర్ ఇస్ ద లీడర్షిప్ రోల్ యూ ప్లే, ఇట్స్ ఇంపార్టెంట్. ఆ ఎనర్జీని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అది లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పోనీలేగా వెళ్ళిపోదాం, లేకపోతే రేపు చూసుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ఎనర్జీ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక లీడర్ కావాలంటే ఆబ్వియస్గా అవన్నీ ఉండాలి, ఓపిక ఉండాలి. మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంపవర్, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి పవర్ ఇచ్చి వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం నమ్మాలండి, 10 మందిని నమ్మాలి. ఎందుకంటే మనం కూడా నేర్చుకున్నాం, ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చిన వాళ్ళం, పుట్టినప్పటి నుంచి మన ఎక్స్పర్ట్స్ ఏం కాదు కదా. సో మిగతా వాళ్ళని ఎంపవర్ చేయడం, ఎంపథెటిక్, ఆబ్వియస్గా నేను నేర్చుకున్నారు. ఎంపతి ఈజ్ సో ఇంపార్టెంట్, సహానుభూతి, రైట్? ఎదుటి వాళ్ళ వైపు నుంచి అర్థం చేసుకోవడం, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు మాత్రమే మనం సరి అయిన సొల్యూషన్స్ అనేవి ఇవ్వగలము. అట్లాగే ప్యాషనేట్, యాజ్ అ లీడర్ ప్యాషన్ లేకపోతే పనిచేయదు. పర్పస్ గురించి మనం డిస్కస్ చేసాము. పర్సనాలిటీ, వాట్ ఈస్ యువర్ బ్రాండ్, ఎలాంటి వ్యక్తి మీరు. ఇప్పుడు సొసైటీ మనం చెప్తున్న పలానా వ్యక్తి కనబడగానే అతన పెద్ద లేజీ ఫెలో, అతన టైంకి ఎప్పుడు రాడు, అతన, ఇలాంటి ఎన్నో ఇంప్రెషన్స్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మేకింగ్ షూర్ యువర్ పర్సనాలిటీ అనేది క్లీన్గా ఉండాలి. ఆ వాల్యూ సిస్టమ్ అనేది ఏంటి, మన సిన్సియారిటీ కావచ్చు, మన వాట్ ఎవర్ డిసిప్లిన్ కావచ్చు, అవన్నీ కూడా క్లారిటీగా ఉండాలంటే ఆ పర్సనాలిటీ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. యాజ్ అ లీడర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దట్. ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రాసెస్ లేకపోయింది అనుకోండి, పీపుల్ విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ప్రాసెస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండడం చాలా చాలా ముఖ్యమండి. అండ్ అలాగే క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్, రైట్? సో చాలా మందికి అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, కానీ అందరూ అన్ని పనులు చేయలేరు. ఎందుకంటే చాలా మందికి ఛాలెంజెస్ అంటే రిసోర్సెస్ కనిపించవు, రిసోర్స్ఫుల్నెస్ అంటూ ఉంటారు. అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, కానీ టైం లేకపోవడం, డబ్బులు లేకపోవడం, దానికి కావాల్సిన మనుషులు లేకపోవడం జరుగుతూ ఉంది. దీస్ ఆర్ ద రిసోర్సెస్ టిపికల్లీ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ వర్క్ దట్ వీ డూ. కానీ కొంతమంది లీడర్స్కి మాత్రం కనిపిస్తాయి, అవి ఎత్తుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నాయో ఆ రిసోర్సెస్ వెతుక్కుంటారు. ఈ ప్రపంచంలో, యూనివర్స్లో రిసోర్సెస్ అన్ని చోట్ల ఉన్నాయని చెప్తూ ఉంటారు, కానీ కొంతమందికి అవి కనిపించవు. కానీ లీడర్స్కి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఫైండ్ లీడర్ ఆల్వేస్ ఈజ్ రిసోర్స్ఫుల్. ఎక్కడ రిసోర్సెస్ వెతుక్కోవాలో అతనికి తెలుసు, రైట్? అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ గురించి మీరే అద్భుతంగా చెప్పారు. అండ్ రిస్క్ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్. రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుంది, మనం ఆల్రెడీ జరిగిన విషయాలనే చూస్తూ ఉండడం, చేయడం అవన్నీ జరుగుతుంది. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు మనం ఒక అద్భుతమైన లీడర్గా ఎదగాలంటే కోర్స్ ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ మనకు ఉండాలంటే అన్నీ అవసరం లేదు, బట్ మేజర్గా మనం చేసే వృత్తిని బట్టి, మనం చేసే పనిని బట్టి ఎటువంటి క్యారెక్టరిస్టిక్ మనకు ఉండాలని చెప్పేసి గుర్తించడం చాలా చాలా ముఖ్యం. వాటి మీద ఫోకస్ చేయడం చాలా చాలా ముఖ్యం. అంటే హూ యామ్ ఐ, అసలు నేను ఎవరు, వాట్ ఐ వాంట్ టు బికమ్, వాట్ కైండ్ ఆఫ్ లీడర్ ఐ వాంట్ టు బికమ్, ఏ రంగంలో నేను ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నాను, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, ఇవన్నీ ఐడెంటిఫై చేసినప్పుడు ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను, అక్కడ గ్యాప్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఇంకో సెషన్ ఉంటుంది దీని మీద డీటెయిల్గా, అక్కడ మీరు నేర్చుకోవచ్చు. బట్ ఐ జస్ట్ గేవ్ సమ్ శాంపుల్ హియర్. సో ఆల్రెడీ చెప్పేశారు ఈ కోట్, యు ఆర్ నాట్ ఎ లీడర్ అంటిల్ యూ క్రియేట్ లీడర్స్ హూ క్రియేట్ లీడర్స్. లీడర్షిప్ అబౌట్ నాట్ యూ డూయింగ్. మనం ఒక స్టేజ్కి వెళ్ళి మనం చేయడమే కాదు, మనతో పాటు ఒక నలుగురిని, ఇక్కడ చూడండి కంపాసారు తనే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయొచ్చు, కానీ ఎంతో మంది లీడర్స్ని క్రియేట్ చేసి వాళ్ళందరితో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎన్నో రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అట్లాగే
lot of things happen. So a leader should always create more leaders and they should be able to create more leaders, right? So అది మనం కలర్ ఇక్కడ చూస్తూనే ఉన్నాం కాబట్టి it is important to identify people who are capable and then help them. సో ఇక్కడ ఒక ప్రశ్న అండి మీకు. సో ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు లీడర్స్ కి ప్రయారిటీ ఏముండాలి? అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. What is the priority for all the leaders? Ability to take the responsibility. Ability to take the responsibility. Yes, sir. Create leaders. Create leaders. Yes. విజ్డమ్ కలిగి ఉండాలి సార్ ఫస్ట్. Wisdom ఉండాలి. Excellent, sir. Yes. ఇంకా Who influences the others? influences others. Yeah, amazing. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. Super. కమిట్మెంట్ అండ్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్ అండి. చాలా సక్సెస్ చాలా కి లీడ్ ముఖ్యమైన విషయం. చేయగలగాలి. ఓకే, సక్సెస్ కి లీడ్ చేయగలగాలి. ఎక్సలెంట్ మేడం. కమాండింగ్ పవర్ అని చెప్పారు నబీ ఖాన్ గారు. ఎస్, రైట్. సో లీడర్ షుడ్ హావ్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్. ఎస్ సార్. క్రియేటింగ్ లీడర్స్. క్రియేటింగ్ ద లీడర్స్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. సో వీటితో పాటు ఇవన్నీ కూడా ముఖ్యం. నా ఉద్దేశంలో లీడర్స్ షుడ్ హ్యావ్ దిస్. ఇది లేని వాళ్ళు ఎప్పుడూ లీడర్ కాలేరు. ఎందుకంటే ఆయాసపడితే పొద్దున్నే ఆయాసపడితే సాయంత్రం దాకా మనం మిగతా వాళ్ళని గైడ్ చేయలేము, రైట్. సో ఆయుర్వేదంలో చెప్పారు మనకి, సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వాస్థ్య ఇత్యా విధీయతే. సో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని రకాలుగా కూడా మనము ఒక లీడర్గా ఉండాలంటే యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ హెల్త్. చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ మారథాన్లో పార్టిసిపేట్ చేస్తారు. 21 కిలోమీటర్స్, 42 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కానీ అలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దే హ్యావ్ టు బి ఆల్వేస్ అప్. అలాంటి ఎన్విరాన్మెంట్, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ వేర్ ఇట్ కమ్స్. మనకే ఓపిక లేనప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే, లేకపోతే ఏదో ఒకటి కానిచ్చేసేయి, రైట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మన హెల్త్, మైండ్, స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కూడా ప్రొడక్టివిటీ బాగుంటుంది, డెసిషన్స్ రైట్ ఉంటాయి. కాబట్టి ఎస్, మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. వాటితో పాటు కూడా ఇది కూడా చాలా చాలా ముఖ్యమండి, రైట్. సో విల్ క్లోజ్ దిస్ విత్ ఎ స్మాల్ వీడియో. One second అండి. స్క్రీన్ కనిపిస్తుందా సార్? సౌండ్ ఓకే? సౌండ్ వస్తుందా? Oh no! I'm lost! Where's the light? It just went away! What do I do? Help! We'll be stuck here forever! Do not panic! Do not ఆ panic! వీడియో చేసుకొని రెడీగా ఉంది. Professionals! Now stay calm! We are going around the leaf! Around the leaf? I don't think we can do that. Oh, nonsense! This is nothing compared to the twig of 93. That's it, that's it. Good! You're doing great! There you go! There you go! Watch my eyes, don't look away. And here's the line again. Thank you, Mr. Soil. Good job, everybody! Oh my, there's quite a gap, Mr. Soil. Shouldn't we tell the Queen? I don't think we need to involve the Queen in this. She's got enough on her plate already. Training her daughter. Oh yes, Princess Ada, the poor dear. సో ఏం చూసారండి ఆ వీడియోలో ఎవరైనా? ఒక అబ్స్టికల్ అనేది ఏర్పడి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అవ్వాలని ఆబ్స్టికల్స్ ని ఎలా అధిగమించాలో గైడ్ చేశాడు వాళ్ళకి, టీమ్ కి ఎస్, ఎంకరేజ్ చేశాడు. సమస్యలన్నీ పెద్దవి కాదండి, చాలా చిన్న చిన్న సమస్యలే, కానీ వాళ్ళకి అదే పెద్ద సమస్య.
మనకు అన్నీ తెలుసు, మనం ఆల్రెడీ అన్ని చూసాం కాబట్టి మనకు అన్ని చిన్న సమస్యలు అనిపిస్తాయి, కానీ ఎదుటి వ్యక్తులకు అప్పుడే నేర్చుకునే వ్యక్తులకి సమస్యలు చాలా పెద్ద పెద్దగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జస్ట్ గైడింగ్ ఆన్ సింపుల్ థింగ్స్ ఆటోమేటికలీ యూ బికమ్ ఎ లీడర్. నలుగురికి చిన్నగా గైడ్ చేస్తే చాలు, ఏదో పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం లేదండి. సో దట్స్ ఐ రియల్లీ లైక్ దట్ వీడియో, అందుకే ప్రతిసారి అది చూపిస్తూ ఉంటాను. సో ఇంత చక్కటి అవకాశం కల్పించినది మరొకసారి మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి, వెంకట్ గారికి, ఇక్కడ ఉన్న అందరూ వండర్ఫుల్ మెంటర్స్, అద్భుతమైన ఉమెన్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ, అండ్ అందరూ పార్టిసిపెంట్స్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీస్ ఆర్ మై కోఆర్డినేట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓవర్ టు హోస్ట్. Sir, thank you, sir. Sir, Sridhar sir, for giving a wonderful, innovative, informative session, sir. Thank you very much. థ్యాంక్ యూ మరి మ్యామ్. ఈ సెషన్ మీద మన చేంజ్ మేకర్స్ టీం నుంచి చంద్రశేఖర్ గారు సమ్మరైజ్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రశేఖర్ గారు, ప్లీజ్. Yeah, thank you, madam. Thank you for giving this opportunity for me. Yeah, this is Chandrasekhar Sadhu. I am from Change Makers team. My mentor is Sri Lakshmi Garu. Majorly, today topic is you are the leader, rule it. మన స్పీకర్ అయినటువంటి శ్రీధర్ వెర్మల గారు దీని గురించి చాలా అద్భుతంగా మనందరికీ చాలా లాంగ్ లాస్ట్ గుర్తుండే విధంగా చెప్పినారు. సో దీని గురించి సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్గా చేంజ్ మేకర్ టీం నుంచి నబీ ఖాన్ గారు ఒక కోట్తో స్టార్ట్ చేశారు. కోట్ ఏంటంటే, సో మనం విధుల్ని ఏ విధంగా అయితే గౌరవించి నైతిక విలువలను ఎలా అయితే పాటిస్తావో అవి అవే విధంగా మనల్ని కాపాడతాయి అన్నట్టు. సో దీనికి యాడ్ ఆన్గా ఇవి ఎలాంటిదంటే వృక్షోరక్షత రక్షత, అలా సేమ్ సత్యం అదే ధర్మంచర. సో ఇలాంటి కోవకు చెందిన మన విధులు మనం అంత కర్తవ్యంగా నైతిక విలువలతో ఫాలో అవ్వాలని చెప్పేసి వాయిస్ బ్రేక్ అవుతుందండి మేడం. శ్రీలక్ష్మి మీకు వినిపిస్తుందా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ ఎక్స్ట్రాడనరీ సార్, సూపర్. ఆ క్యారెక్టర్స్ ని ఆ షార్ట్ ఫామ్ లో మనకి చాలా తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ ని మనకి చెప్పున్నారు. అలాగే క్వాలిటీస్ చూస్తే మనకి రిసోర్స్ఫుల్నెస్ గా, రెస్పాన్సిబిలిటీగా లీడర్ ఉండాలి అని చెప్పేసి లీడర్షిప్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఒక 4-5 పాయింట్లు మనకి హూ యామ్ ఐ, ఫస్ట్ నేను ఎవరిని అని స్టార్ట్ చేయడం, ఆ తర్వాత నాకేం కావాలి, ఒక ప్రతి లీడర్కి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తో ఉండాలని చాలా చక్కని సెషన్ మనకి అందించారు సార్. టీమ్ బిల్డింగ్ విషయం కూడా, టీమ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ తెలియని ఇది వాటర్ గేమ్ వచ్చేసి చాలా నచ్చింది సార్. వాటర్ రాఫ్టింగ్ గేమ్ గురించి మనం కూడా కొత్తగా విన్నాను నేనైతే, మరి అందరూ కూడా. అలాగే స్టేజెస్ కూడా టక్మ్యాన్స్ మోడల్ చెప్పారండి, చాలా అద్భుతంగా ఉంది. టక్మ్యాన్స్ మోడల్లో స్టేజెస్, లీడర్షిప్, ఫార్మింగ్, స్టార్మింగ్, నార్మింగ్, పర్ఫార్మింగ్, అలాగే పేషెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక చక్కని ఉదాహరణ మనకు బ్యాంబూ సీడ్ ప్లాంట్ గురించి చెప్పి, అంత పేషెన్స్ ఉండాలి, 4 years వెయిట్ చేయాలి. ఆ తర్వాత అది ఎంత ఎత్తుకి ఎదిగినా, అది ఎన్ని తుఫాన్లు వచ్చినా, గాలి వచ్చినా వణకదు, తొణకదు అని చెప్పేసి అంత దృఢమైన ఫౌండేషన్ తో ఆ లీడర్ అనేవాడు ఉండాలి అని చెప్పేసి మనకి వివరించడం జరిగింది. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా లిమిటేషన్స్ సార్, లీడర్షిప్ కి మనకి లిమిటేషన్స్ వర్సెస్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి, నీకు అన్ని తెలియాల్సిన పరిస్థితి ఉండదు, కానీ తెలుసుకొని ముందుకెళ్ళాలి. అలాగే నీకు నా వల్లే పనిచేస్తుంది టీం అనేది అని కూడా అనుకోకూడదని, అసలు ఏ జంతువుకైనా, ఎట్లాంటి వ్యవస్థకైనా లీడర్షిప్ అనేది అవసరమని, అలాంటి లీడర్షిప్ లేకపోతే ఈ ప్రపంచం అంతా అస్తవ్యస్తం అవుతుందని చాలా చక్కని ఇది ఓవర్ నైట్ స్కిల్లో వచ్చేది కాదు, డైలీ ప్రాక్టికబుల్ గా మనం చేసుకునే స్కిల్, మనలో పెంపొందించుకునే స్కిల్. సో లీడర్ అనే వాళ్ళు ఒక పొలిటికల్ వే, ఒక ఇది కాదు, మన ఇంట్లోనే మన అమ్మని, నాన్నని, లేకపోతే మనలోనే లీడర్షిప్ ని మనం మన చుట్టూ ఉన్న
పరిస్థితుల నుంచి మనం లీడర్షిప్ని అలవాటు చేసుకోవాలని చాలా చక్కని సందేశాన్ని, చాలా చక్కని సెషన్ని మా అందరికి ఇచ్చినందుకు 137 బ్యాచ్ తరపున వన్స్ అగైన్ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరి పార్టిసిపెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి